సో మనం ఈరోజు శీల ప్రభుపాద లీలామృతం 26వ అధ్యాయాన్ని చర్చించుకుంటాము. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాద వారు మనం చూసుకున్నాము లాస్ట్ టైము. న్యూయార్క్ నుంచి ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి ఆల్రెడీ ప్లేన్ టికెట్ బుక్ చేసుకున్నారు ప్రభుపాద వారు. ఇంకా అక్కడ భక్తులకు చెప్పేశారు శాన్ ఫ్రాన్సిస్కోలో మీరు అక్కడ గ్రాండ్గా రథయాత్ర చేయాలి అని, దానికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ప్లాన్ ప్రకారం ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి అక్కడ రథయాత్ర కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎలా జరిగింది మనం ఈరోజు చర్చించుకుందాము. అంతేకాకుండా దాని తర్వాత ముందు నుంచే ప్రభుపాదుల వారు ఆలోచిస్తున్నారు భారతదేశానికి వెళ్ళాలి అని. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకొని భారతదేశానికి ప్రయాణించడం జరుగుతుంది. సో దీని మధ్యలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. దాని నుంచి మనం ఎన్నో అద్భుతమైన శిక్షణలు కూడా నేర్చుకోవచ్చు. సో మరి మనము ఆలస్యం చేయకుండా మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చను మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు శీల ప్రభుపాద లీలామృతం నుంచి 26వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈరోజు ఈ అధ్యాయం పూర్తిగా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నది ఏంటంటే, శీల ప్రభుపాద వారు ఎలా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, దాని తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళు విడుదల చేసే కన్నా ముందే ప్రభుపాద వారే నిర్ణయించుకొని వదిలేయడం హాస్పిటల్ను. దాని తర్వాత బీచ్ దగ్గర ఒక ప్రైవేట్ క్వార్టర్ తీసుకుని అక్కడ ఉండి ప్రభుపాద తన హెల్త్ని మసాజ్ ద్వారా, మార్నింగ్ వాక్స్ ద్వారా మళ్ళీ మెల్లిగా కోలుకోవడం హెల్త్. దాని తర్వాత అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ప్రయాణానికి ప్లాన్ చేస్తారు. సో దాని తగ్గట్టుగా శాన్ ఫ్రాన్సిస్కోకి ప్లేన్లో ఎయిర్పోర్ట్లో చేరుకుంటారు. కానీ ఈసారి మొదటిసారి శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చినప్పుడు ఎలా భక్తులు వచ్చారో అలాగే భక్తులు వచ్చారు. కానీ ఈసారి ఎక్కువగా హడావిడి చేయకుండా ప్రభుపాద వారు ఎక్కువగా సమయాన్ని కూడా అక్కడ వెచ్చించలేదు ఎయిర్పోర్ట్లో. వచ్చిన తర్వాత భక్తుల యొక్క ప్రణామాల్ని, గ్రీటింగ్స్ని, వాళ్ళు తెచ్చిన ఫ్లవర్స్ని స్వీకరించారు ప్రభుపాద వారు. అందరికీ చిరునవ్వుతో ప్రభుపాద వారు అందరికీ చిరునవ్వుతో స్వాగతించారు వాళ్ళందరినీ, వచ్చిన వాళ్ళందరికీ. దాని తర్వాత కీర్తన చేశారు భక్తులు. ఎక్కువసేపు అక్కడ నించోకుండా ప్రభుపాద వారు వెంటనే బయట రెడీగా జయానంద ప్రభు కారులో ప్రభుపాద వారిని ఇంకొక చోటుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు.
సో భక్తులు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా, న్యూయార్క్లో భక్తులు ఎలాగైతే ప్రభుపాల్ వారి కోసం కొంచెం దూరంగా, సెంటర్కి దూరంగా బీచ్ దగ్గర ఒక ప్రైవేట్ క్వార్టర్ తీసుకొని ప్రభుపాల్ అక్కడ ఉండి కోలుకునేలా, ఆయన యొక్క హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలా ఉండేలా తీసుకున్నారో, ఏర్పాట్లు చేశారు. అలాంటి ఏర్పాట్లే ఇక్కడ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో భక్తులు కూడా చేశారు. సో ప్రభుపాల్ వారు డైరెక్ట్గా సెంటర్కి వెళ్లకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి, అక్కడే ఉండడానికి, తద్వారా ప్రభుపాల్ వారు కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి భక్తులు ఎక్కువ హడావిడి అనేది ఉండకుండా, ప్రోగ్రామ్స్, ప్రీచింగ్, ప్రచార కార్యక్రమాలు ఎక్కువ ఉండకుండా ప్రభుపాల్ అక్కడ ఉండేసి ఆయన హెల్త్ కూడా కోలుకోగలుగుతారని. సో ఆ విధంగా జయానంద్ ప్రభు అదే ప్లాన్తో రెడీగా ఉన్నారు. ప్రభుపాల్ వెళ్ళి కారులో కూర్చున్నారు. ప్రభుపాల్ వారు అన్నారు, మనము మీరు అనుకున్న విధంగా ఏ స్థలానికి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థలానికి తీసుకెళ్ళొచ్చు, కానీ దానికన్నా ముందు నేను ఒకసారి మన సెంటర్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. సో ప్రభుపాల్ వారిని ఫస్ట్ సెంటర్లో, ఎక్కడైతే మందిరం ఉందో, మన సెంటర్ ఉందో, ఇస్కాన్ సెంటర్ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో, అక్కడికి వెళ్ళి ప్రభుపాల్ వారు జస్ట్ అక్కడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఇంకెక్కువ సమయం వెచ్చించకుండా వెంటనే తిరిగి కారులో వెళ్ళి కూర్చుంటారు. సో ఇక్కడ నుంచి సిటీకి ఉత్తరం వైపున స్టిన్సన్ బీచ్ అనే ఒక స్థలం ఉంది. అక్కడికి జయానంద్ ప్రభుపాల్ వారిని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. కానీ దారిలో కొంచెం పర్వతాలని దాటి వెళ్ళాలన్నమాట ఆ స్థలానికి. సో అక్కడ మార్గం అనేది కొంచెం పైనుంచి, పర్వతాల పైనుంచి వెళ్ళే మార్గం అనేది కొంచెం స్మూత్గా లేదనమాట. సో ప్రభుపాల్ వారికి అక్కడ నుంచి ఆ ప్లేస్ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికే ప్రభుపాల్ వారికి కొంచెం వామిటింగ్ వచ్చే విధంగా, కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించింది అనమాట. నాసియేటింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో అది చూసి జయానంద్ ప్రభుపాల్ వారు కారులో వెనకను కూర్చొని ఉన్న అక్కడే పడుకుని పోయారు. జయానంద్ ప్రభు స్లోగా డ్రైవ్ చేశారు. ఎంత స్లోగా తీసుకువెళ్ళినా కానీ ప్రభుపాల్ వారు ఆ సమస్య అనేది తగ్గలేదు. సో ఫైనల్గా అక్కడికి చేరుకున్నారు ప్రభుపాల్ వారు. సో కీర్తానంద ప్రభు కనిపించింది. సో ప్రభుపాల్ వారు ఇలా ప్రతిరోజు కానీ మాటికి ఇక్కడ స్టిన్సన్ బీచ్ దగ్గర ఉన్న క్వార్టర్ నుంచి మందిరానికి లేకపోతే సెంటర్ దగ్గరికి వెళ్ళడం కుదరదు అని. సో ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు కీర్తానంద్ ప్రభు. ఇప్పుడు కీర్తానంద్ ప్రభు ప్రభుపాల్ వారితో పాటు న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ప్లేన్లో వచ్చారు. సో దాని తర్వాత తప్పకుండా మరి ఇక్కడే ఎక్కువసేపు గడపాల్సిందే ప్రభుపాల్ వారు, ఒకవేళ తన యొక్క స్వస్థత కోలుకోవాలనుకుంటే, ఆయన హెల్త్ బాగోవాలంటే వెంటనే. సో ప్రభుపాల్ వారు చూశారు, ఇది ఒక మంచి 6 రూముల ఒక సింగిల్ స్టోరీ బిల్డింగ్ అనమాట. పైన జాపనీస్ రూఫ్ ఉంది, పైన బయట బోర్డు ఉంది పారాడిసియో అని. శిల ప్రభుపాల్ వారు ముందు ప్రాంగణంలో చూశారు. మంచి ఫర్నిచర్ ఉంది, బుద్ధుడి యొక్క విగ్రహం ఉంది, ఇంకా మంచి వాతావరణం ఉంది అక్కడ. సో ప్రభుపాల్ వారు లోపలికి ప్రవేశించగానే ముందు అక్కడ రెడీగా ఉన్నారనమాట. ముకుంద ఇంకా ఆయన భార్య జానకి ఇద్దరు ప్రణామాలు అర్పించారు. అప్పటికే జానకి ప్రభుపాల్ వారు చూసి ఆమె కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. ప్రభుపాల్ వారికి ఇద్దరికి కూడా స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ముందుకు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. మొత్తం ఇల్లు చూశారు. అక్కడ నుంచి ఆ లివింగ్ రూమ్ నుంచి బయటకు అటువైపు పసిఫిక్ సముద్రం కనిపిస్తుంది. ప్రభుపాల్ వారు తన రూమ్కి కూడా వెళ్ళారు, చూశారు. అన్ని చోట్ల కూడా బిల్డింగ్లో, అన్ని రూముల్లో అక్కడక్కడ పెయింటింగ్స్, రాధాకృష్ణ, విష్ణు, ఇలా వివిధ రకాల పెయింటింగ్స్ తగిలించారు. మంచి వాతావరణాన్ని అక్కడ సృష్టించారు భక్తులు. ఇంకా ప్రభుపాల్ వారు చూశారు, భక్తి ఠాకూర్ యొక్క పెయింటింగ్ కూడా తన రూమ్లో ఉంది. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అన్నీ చూసి నవ్వుతూ చాలా అసంతృప్తిని వ్యక్తం చేసి, ఈ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. సో ఇంకా డివోటీలందరూ కూడా భక్తులందరూ కూడా అంగీకరించారనమాట. కీర్తానంద ప్రభు, ఉపేంద్ర ప్రభు, వీళ్ళిద్దరు మాత్రమే ప్రభుపాదులు వారితో ఉండాలి ఇక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్లోనే ఉండాలి. అప్పుడప్పుడు చూడ్డానికి, దర్శించుకోవడానికి, కలవడానికి ప్రభుపాల్ వారి దగ్గరికి రావడం పోవడం అనేది జరగవచ్చు. సో ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు మాత్రమే ప్రభుపాల్ వారితో ఉంటారు. దాని తర్వాత శిల ప్రభుపాల్ వారు అదే రోజు ఆయనకు రాత్రి నిద్ర పట్టలేదు సరిగ్గా. ఇంకా గుండె నొప్పి మళ్ళీ కలిగింది. అందుకే పొద్దున్న లేవలేకపోయారు. మామూలుగా ప్రతిరోజు మధ్యరాత్రి లేచి ఆయన బుక్ ట్రాన్స్లేషన్ చేస్తారు భాగవతం, ఇప్పుడు చేయలేకపోయారు. కీర్తానంద్ ప్రభు 5ంటికి వెళ్ళి చూసి కొద్దిగా విండో తెరిచారు, బయట నుంచి కొద్దిగా గాలి చల్లగాలి రావడానికి. దాని తర్వాత ప్రభుపాల్ వారు లేచి బెడ్ మీద కూర్చొని జపం చేసుకొని భగవంతుని దర్శించుకుంటూ, దాని తర్వాత అక్కడ విండో వైపు చూస్తే సూర్యుడు రావట్లేదు. ఎందుకంటే అక్కడ పర్వతాలు ఆ సూర్యుడిని కప్పేసాయి. అంటే సూర్యుడు రావడానికి పర్వతాలు అడ్డు ఉన్నాయన్నమాట. సో సూర్యోదయం అయిపోయింది, పొద్దున అయిపోయింది, కానీ
వెలుతురు వస్తుంది కానీ సూర్యుడు కనిపించట్లేదు. ఎందుకంటే సూర్యుడు కావాలి ప్రభుపాద వారికి ఆయన యొక్క స్వస్థత కోలుకోవడానికి. సో ప్రభుపాద వారి ముందు హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయింది. అదే ఆయనకు హెల్త్ బాగోవడానికి బాగా సహాయపడింది కొన్ని అనమాట. ఒకటి ఏంటంటే అందులో మసాజ్. సో కీర్తనానంద ప్రభు మసాజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. రెగ్యులర్గా మసాజ్ చేస్తున్నారు ప్రభుపాద వారి తలకాయకి, వెనక, ఇంకా గుండె దగ్గర. సో అని ప్రభుపాద వారికి రెగ్యులర్గా మసాజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూ. ఇంకా ప్రభుపాద వారు వాకింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ బీచ్ దగ్గర వాకింగ్ చేసేవారు, ఇక్కడ కూడా బీచ్ దగ్గర వాకింగ్ చేయడం కంటిన్యూ చేశారు. కీర్తనంద, ఉపేంద్ర ఇద్దరితో కలిసి వాకింగ్ చేసేవారు. ఈ విధంగా ప్రభుపాద వారు ఇంకా ఎప్పుడైతే సూర్యుడు వచ్చేవాడు, సూర్యుడు కోసం ఎదురు చూసేవారు. 11 గంటలకు అలాంటి సమయంలో సూర్యుడు వచ్చేవాడు. ఆ సమయంలో అక్కడ బీచ్ దగ్గర చైర్ వేసుకొని కూర్చునేవారు సూర్యుడిని కిరణాలు పడడం కోసం. కానీ ఎక్కువసేపు సూర్యుడు ఉండేవాడు కాదు, మధ్యాహ్నం వరకే ఉండేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సూర్యుడు మళ్ళీ కనిపించేవాడు కాదు, మబ్బులుగా నిండిపోయేది ఆకాశం అంతా. సో ఈ విధంగా అలా ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే వాకింగ్ చేస్తున్నప్పుడు బీచ్ మీద ఒకసారి తన చేతికర్రతో ప్రభుపాద వారి ఇలా కేన్తో చూపిస్తూ వీళ్ళని అడిగారు, అక్కడ చూడండి, అక్కడ సముద్రంలో ఒడ్డున ఉన్న ఇసుకలో కూడా బుడగలు కనిపిస్తున్నాయి, అంటే అక్కడ కూడా ఏవో జీవులు ఉన్నాయి. సో ప్రతి చోట ఈ సృష్టిలో జీవులు అనేవి రకరకాల ఏవో ఒక శరీరంలో జీవాత్మలు ఉన్నాయి. అటువంటిది కొంతమంది మూర్ఖులు అంటారు చంద్రమండలం మీద జీవం లేదు అని. సో ఆ విధంగా ప్రభుపాద వారు ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ సిద్ధాంతం, ఏ ప్రకృతిలో ఏ ఉదాహరణ చూసినా అందులోంచి ఒక సిద్ధాంతాన్ని చెప్పగలరు, సిద్ధాంతాన్ని మనకు తెలియజేయగలరు, ఒక శిక్షణని. అలాగే భగవంతుడి యొక్క లీలల్ని గుర్తు చేసుకోగలరు. అలా సముద్రపు అలలు బాగా పెద్దగా వస్తున్నాయి. అక్కడంతా కూడా రాళ్ళు ఉన్నాయన్నమాట. సముద్రం ఒడ్డు పైన కొంచెం రాకీ బీచ్ అనమాట, ఎక్కువ రాళ్ళు ఉన్నాయి బీచ్ మీద. సో ఆ రాళ్ళకి గట్టిగా కొట్టుకొని శబ్దం పెద్దగా వస్తుందన్నమాట. ఆ శబ్దం విని ప్రభుపాద అన్నారు, ఇది కృష్ణుడికి విరహంతో గోపికల హృదయాల్లో గుండె యొక్క దడ, దాంతో సమానం. ఇలాగే ఉంటుంది గోపికల గుండె దడ. చూసారా, అంటే ప్రభుపాద వారు అక్కడ సముద్ర అలలు కొట్టుకోవడం ద్వారా ప్రభుపాద వారి యొక్క గుర్తు చేసుకునేది గోపికల యొక్క హృదయంలో జరిగే గుండె దడ. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు 1 గంట సేపు వాకింగ్ చేసిన తర్వాత చూశారు వీళ్ళిద్దరు శిష్యులు కూడా అలసిపోయారని. ప్రభుపాదుల వారు అడిగారు, మీరు అలసిపోయారా నడుస్తూ అని. ప్రభుపాదుల వారు నవ్వుతూ, ఈ నడక, ఈ వాకింగు, ఈ మసాజు, ఈ రెండింటి కారణంగానే నేను బతుకున్నాను అని నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఈ విధంగా ప్రభుపాద వారు 11 o'clock నుంచి కొంచెం మధ్యాహ్నం వరకు ఆ సన్లో కూర్చునేవారు. తర్వాత మళ్ళీ సన్ కనిపించేవాడు కాదు సూర్యుడు. ప్రభుపాద వారు అనేవారు, నాకు ఇంకా సూర్యుడు అవసరం, ఇంకా సూర్యుడి కిరణాలు అవసరం. సో ఈ విధంగా సాయంత్రం పూట ప్రభుపాద వారు కీర్తన చేసేవారు భక్తులతో కలిసి. హరే కృష్ణ కీర్తన, గోవింద జయ జయ. ఇంకా సర్కిల్లో, ఆ రూమ్లో వీళ్ళిద్దరిని తీసుకొని ప్రభుపాద వారు సర్కిల్లో కీర్తన చేస్తూ భగవంతుడి ముందు వచ్చినప్పుడు ఆ సర్కిల్లో తిరుగుకుంటూ ప్రభుపాద ప్రణామం చేసుకుంటూ మళ్ళీ తిరుగుతూ సర్కిల్లో, మొత్తం పెద్ద సర్కిల్లో కంటిన్యూగా చేసేవారు అనమాట. ఆ విధంగా అక్కడ కొన్ని రోజులు గడుపుతున్నారు. 2 రోజులు అలా జరిగింది. జూలై 8th 8వ తారీఖున శ్యామ్ సుందర్ ప్రభు, ముకుంద ప్రభు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బండి నడుపుకుంటూ వచ్చారు ప్రభుపాదని కలవడం కోసం. కానీ ఒక ముఖ్య విషయం అందులో ఉంది. ఏంటంటే ఈసారి వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే ప్రభుపాద వారికి తెలియచేయడానికి. నెక్స్ట్ రోజు, మరుసటి రోజే రథయాత్ర. సో శాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర వాళ్ళు ఆయోజన చేసింది నెక్స్ట్ రోజే అనమాట, అంటే జూలై 9వ తారీఖు. సో ఈ రథయాత్ర మొట్టమొదటి రథయాత్ర అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో వీళ్ళు చేస్తున్నారు. సో ప్రభుపాద వారికి ఆ ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, ఏమేం చేస్తున్నారు అన్నీ తెలియజేస్తున్నారు. ప్రభుపాద వారు అన్నారనమాట, ఎలాగైతే ప్రభుపాద వారు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ ప్రభుపాద యొక్క ఆదేశాలు నిర్దేశానుసారంగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ రథయాత్ర కోసం. ప్రభుపాద వారికి ఈ రథయాత్ర చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కోలో లాస్ట్ టైము ఆ విండోలోంచి బయట, అపార్ట్మెంట్లో ఉన్న విండో నుంచి బయట నుంచి చూస్తుంటే రోడ్డు మీద ఒక ట్రక్ వెళ్తుందనమాట. ఆ ట్రక్ వెనకాల, అంటే ఈ ట్రక్ ఏంటంటే మీరు చూసే ఉంటారు భారతదేశంలో కూడా ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కొన్ని. ట్రక్ ముందైతే ఇంజిన్ అది ఉంటుంది, వెనకాల ఫ్లాట్ బెడ్ అనమాట, అంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది మొత్తం. సో పెద్ద పెద్ద చెట్లను కానీ లేకపోతే పెద్ద పెద్ద సామాను కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ కోసం ముఖ్యంగా యూజ్ చేస్తారు అలాంటి ట్రక్స్ని. సో ప్రభుపాద వారు చూసారు ఆ ఫ్లాట్ బెడ్ అనమాట, అంటే వెనకాల ట్రక్ వెనకాల అట్లా ఫ్లాట్గా ఉందన్నమాట, స్ట్రైట్గా.
సో చూసి ప్రభుపాదుల వారు ఐడియా వచ్చిందనమాట. అమెరికాలో మొదటి రథయాత్ర ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అమెరికా స్టైల్లో రథయాత్ర కొత్త స్టైల్లో చేయొచ్చు. ఈ ట్రక్ని మనం రథంగా యూజ్ చేసుకొని వెనకాల ఈ ఫ్లాట్ బెడ్ మీదే 4 స్తంభాలని నిర్మించి పైన ఒక కెనోపీ నిర్మించి దాని కింద జగన్నాథ బలదేవ సుభద్ర మీద ముగ్గురిని కూడా కూర్చోపెట్టి ఈ యొక్క ట్రక్ ద్వారా రథంగా చేసుకొని రథయాత్ర స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆ విషయాలు అప్పుడే శ్యామసుందర్కి చెప్పారనమాట. ఇలా నువ్వు ఏర్పాట్లు చేయని. అదేవిధంగా శ్యామసుందర్ ప్రభు అన్ని ఏర్పాట్లు అక్కడ కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మాకు పర్మిషన్ దొరికింది. అక్కడ నుంచి మనము మన యొక్క సెంటర్ నుంచి గోల్డెన్ గేట్ పార్క్ నుంచి ఇవన్నీ కూడా పెరేడ్ని మనం ఈ యొక్క ప్రొసెషన్ని రథయాత్ర ప్రొసెషన్ని తీసుకొని వెళ్ళొచ్చు. మనకు పర్మిషన్ దొరికింది కొంచెం. ఇంకా పోలీసులు మాత్రం మొత్తం కూడా దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా రథాన్ని కూడా మేము తయారు చేశాము. సో ఇప్పుడు అడుగుతున్నారన్నమాట ముకుంద. ఇంకా అక్కడ అందరూ కూడా ఎంతో హేట్ యాష్బరీ స్ట్రీట్ అక్కడ ఉన్న గల్లీలో ఆ దగ్గర సెంటర్ చుట్టుపక్కల ఉన్న హిప్పీలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఉత్సుకతతో ఉన్నారనమాట. రేపు రథయాత్ర స్టార్ట్ అవబోతుంది, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఆ రథయాత్ర కోసం. సో ప్రభుపాల్ వారు చెప్పారు, ఇప్పుడు మేము ప్లాన్ చేసాము, ఇప్పుడు ఆ ఒక ట్రక్కే ఉంది మనకి. ఆ ట్రక్ వెనకాల ఇప్పుడు జగన్నాథుడు బలదేవ సుభద్రమారని ముగ్గురిని కూడా ఆ కెనోపీ ఏదైతే మేము స్ట్రక్చర్ తయారు చేసామో 4 స్తంభాలు పెట్టి దాని కిందే కూర్చోపెడదామని. కాకపోతే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, జగన్నాథుడిని కుడివైపు ఆ ట్రక్కి కుడివైపు ఫేస్ చేసేటట్టు జగన్నాథుడిని, ఎడం వైపు బలదేవ్, ఇంకా వెనక వైపు సుభద్రాదేవి, ఆ విధంగా ఫేస్ చేసేటట్టు మేము అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు సమ్మతిస్తే అలాగే మేము అరేంజ్ చేస్తాము విగ్రహాల్ని. సో ప్రభుపాల్ వారు అన్నారు, అసలైతే ముగ్గురిని 3 రథాల్లో తీసుకువెళ్ళాలి, కానీ ఇప్పుడు అది కుదరదు. ఇప్పటికైతే సరే, కానీ భవిష్యత్తులో 3 రథాలలో ముగ్గురిని సపరేట్గా తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నారనమాట. సో మీరు ఏదైనా సరే బాగా జాగ్రత్తగా చేయండి, తొందరపడకండి. ఈ రథయాత్ర ప్రొసెషన్ ఏదైతే ఉందో, రథయాత్ర అనేది మీరు జాగ్రత్తగా స్లోగా కీర్తన చేసుకుంటూ తీసుకువెళ్ళాలి. హడావిడి చేసుకుంటూ వెంటనే తీసుకుని వెళ్ళిపోకూడదు. ట్రక్ని స్లోగా వెళ్ళాలి ట్రక్కు అని. అలా చేసుకుంటూ మీరు ఆ గల్లీలోంచి తీసుకుని ఇక్కడ వరకు బీచ్ వరకు రండి అని చెప్తారనమాట. సో ఈ విధంగా తర్వాత ముకుంద ఇంకా శ్యామసుందర ఇద్దరు కూడా ప్రభుపాల్ వారికి చెప్తారు అసలు ఏమేమి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని. అందులో వీరిద్దరు కూడా ముఖ్యంగా గుణగానం చేస్తారు ఒక భక్తుడి గురించి. ఆయన పేరు జయానంద ప్రభు. వాళ్ళు అంటారనమాట, ఈ జయానంద ప్రభు ఎంతగా శ్రమిస్తున్నాడంటే మీ రథయాత్రను విజయవంతం చేయడానికి ఆయన ప్రతి చోట సిటీలో నలుమూలలో వెళ్ళి అందరి దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తున్నారు, తగిన డబ్బులు. ఇంకా అలాగే కాకుండా వాళ్ళు ఏవైతే పువ్వులు పళ్ళు ఇంకా ఎటువంటి పదార్థాలు ఇచ్చినా అన్ని పదార్థాలని కూడా విరాళం రూపంలో ఆయన సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా రకరకాల భక్తులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఈ యొక్క జగన్నాథుడి సేవలో, జగన్నాథుడి రథాన్ని నిర్మించే సేవలో, అన్ని రకాల సేవల్లో వాళ్ళు ఆయన యుక్తపరుస్తున్నారు. ఆయన యొక్క ఉత్సాహం చూసి ఎంతోమంది భక్తులకు కూడా ప్రేరణ కలుగుతుంది ఈ భగవంతుడి ఈ జగన్నాథ రథయాత్రలో సేవ చేయడానికి. ఇంకా అలాగే స్త్రీలు మాతాజీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో సెంటర్లో వాళ్ళందరూ కూడా వేల చపాతీలు చేయడానికి పూనుకొని ఇప్పుడు అన్ని చపాతీలు చేస్తున్నారు. ఎందుకు అంటే రేపు రథయాత్రలో పంచడానికి ప్రసాదం అందరికీ చపాతీలని. సో ఈ విధంగా మేము ఏర్పాట్లు అనేవి చేస్తున్నాము రథయాత్రని. ఇంకా ఫెస్టివల్ బెలూన్స్ అంటే రథయాత్ర హరే కృష్ణ రథయాత్ర ఫెస్టివల్ అని కొన్ని బెలూన్స్ని తయారు చేస్తాము, అవన్నీ కూడా వదులుతాం మేము రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఈ విధంగా చెప్పడంతో ప్రభుపాల్ వారు ఇవన్నీ విని కూడా ఎంతో సంతోషిస్తూ చాలా మంచిది, మీరు బాగా చేయండి. రథయాత్ర అంటే ప్రొసెషన్ జరగాలి, ప్రసాద వితరణ జరగాలి, కీర్తన జరగాలి. తద్వారా ఎంతోమంది జగన్నాథుడిని ఇక్కడ ఈ విధంగా ఈ రథం మీద దర్శించుకోవాలి. ఈ హరే కృష్ణ కీర్తనలో పాల్గొని హరే కృష్ణను జపించాలి, ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా వాళ్ళందరికీ భగవంతుడి యొక్క కృప పొందగలరు అనేసి ప్రభుపాల్ వారు అంటారు. మీరు దీన్ని బాగా విజయవంతంగా మీరు శక్తి సామర్థ్యం అంతా పెట్టి చేస్తే జగన్నాథుడు రథయాత్ర, అప్పుడు భగవంతుడు జగన్నాథుడు మీ పట్ల ఎంతో ప్రసన్నుడవుతాడు, ఆయన సంతృష్టి చెందుతాడు అనేసి భక్తులందరికీ చెప్తారనమాట ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే నెక్స్ట్ డే రథయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుపాల్ వారు వెళ్ళలేకపోతున్నారు, ప్రభుపాల్ వారు ఇక్కడే ఉన్నారు.
తన స్టిన్సన్ బీచ్ దగ్గర ఉన్న క్వార్టర్లోనే. సో ఆయన చెప్పారు రేపు తీసుకొని రమ్మనేసి ఇక్కడ బీచ్ వరకు కూడా. సో ప్రభుపాల్ వారు ఎదురు చూస్తున్నారు, జపం చేస్తున్నారు. సడన్గా మధ్యాహ్నం సౌండ్ వినిపిస్తుంది కర్తాల్ది. కీర్తన చేసుకుంటూ భక్తులు వస్తున్నారు. కిందికి వచ్చి ప్రభుపాల్ వారు చూశారు, రథం వచ్చేసింది. జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి ముగ్గురిని కూడా ప్రభుపాల్ వారు ఉన్న రూమ్లోకి, అంటే అపార్ట్మెంట్లోకి, ఆ బిల్డింగ్లోకి తీసుకొచ్చేశారు. అక్కడ పియానో టేబుల్ ఉంది, దానిపైన పెట్టేశారు ముగ్గురు విగ్రహాలని. దాని తర్వాత అందరు భక్తులందరూ కూడా లోపలికి వచ్చేసారు. ప్రభుపాల్ వారు అందరినీ ఆహ్వానించారు. ఇంకా దీనికోసం, వీళ్ళందరి కోసం, భక్తులందరి కోసం కీర్తానంద ప్రభు పెద్ద ఫీస్ట్ ఆల్రెడీ వండేసి అంతా రెడీ చేశారు. సో ఇంకొంతమంది భక్తులు కూడా హెల్ప్ చేస్తూ కీర్తానంద ప్రభుకి అందరికీ ఫీస్ట్ కూడా తినిపించేశారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో అక్కడ వచ్చిన కొంతమంది భక్తులని ఆలింగనం చేసుకున్నారు. ఇంకొక మిగతా భక్తులందరూ కూడా ప్రణామాలు అర్పించుకున్నారు. దాని తర్వాత ఇంకా అందరూ చెప్పడం మొదలుపెట్టారు, స్వామీజీ ఎంతో అద్భుతంగా జరిగింది, ఎంతో విజయవంతంగా జరిగింది రథయాత్ర, చాలా ఆనందం వేసింది మాకు, ఎంతోమంది పాల్గొన్నారు, ఎంతో బాగా జరిగింది అని ఉత్సాహంతో ఇలా చెప్పడం చూసి ప్రభుపాల్ వారు ఎంతో ఆనందించారు ఇవన్నీ విని కూడా. దాని తర్వాత ముకుంద, హరిదాస్, హయగ్రీవ ఇంకా మిగతా వాళ్ళందరూ కొంతమంది మాతాజీస్ కూడా ఆ రథం మీద కూర్చొని అక్కడి నుంచి ఎన్నో వాయిద్యాలు వాయించారు, అక్కడ నుంచి కీర్తన చేశారు. యమునా మాతాజీ హార్మోనియం వాయించింది. ఇంకా చాలామంది అక్కడి నుంచి ప్రసాదాల వితరణ కూడా చేశారు ఎంతోమందికి, ప్రజలకి, బయట ఉన్న పబ్లిక్కి. ఇంకా పోలీసులు చాలామంది వచ్చేసి తొందర పెట్టించారు, తొందరగా ఈ రథాన్ని తీసుకెళ్ళాలి, ట్రక్ను వెంటనే తీసుకెళ్ళమని. కానీ చాలామంది కీర్తనలో పాల్గొనడం, చాలామంది ప్రజలు, పబ్లిక్ కీర్తన పార్టీ వచ్చేసి ట్రక్ ముందు ఉండడం వలన ట్రక్కు వాళ్ళు వెళ్ళాలనుకున్న ఫాస్ట్గా వెళ్ళలేకపోయింది. మీరు అనుకున్న విధంగానే ప్రభుపాదు స్వామీజీ ఈ ట్రక్ చాలా స్లోగానే నెమ్మదిగా కీర్తన చేసుకుంటూనే వెళ్ళింది. మీరు అనుకున్న విధంగానే జరిగింది. ఇంకా కీర్తనలో సుబల ఇంకా జయానంద ప్రభు ఎంతో బాగా నృత్యం చేశారు, కర్తాల వాయిస్తూ ఎగురుతూ బాగా ఉత్సాహంగా నృత్యం చేశారు మొత్తం పెరేడ్ అంతా కూడా. ఈ విధంగా ఎన్నో రకాల ప్రసాదాలు, చపాతీలు, ఆరెంజెస్, సంత్రాలు, ఇలా యాపిల్స్, ఇంకా రకరకాల పళ్ళు, బనానాస్ ఇవన్నీ కూడా అందరికీ పంచడం జరిగింది. ప్రజలందరికీ ఎంతో బాగా నచ్చింది ఈ రథయాత్ర అందరికీ కూడా అని శ్యామసుందర ప్రభు నెక్స్ట్ చెప్తారు. అందరూ చెప్తున్నారు ఇలా, శ్యామసుందర ప్రభు చెప్తారు ఆయన నడిపించారనమాట రథం, అంటే ఇక్కడ ట్రక్కు. సో ఆయన కుక్ ఒకటి ఉందన్నమాట, రాల్ఫ్ అని. ఆ రాల్ఫ్ కుక్కని తీసుకొని కూర్చున్నారు ముందట డ్రైవింగ్ సీట్లో. సో నడుపుతున్నారు శ్యామసుందర్ ప్రభు ట్రక్కు. ఆయన చెప్పారు, స్వామీజీ ప్రభుపాద్, సో ఇలా జరుగుతున్నప్పుడు ఒక వింత జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి మేము రథాన్ని తీసుకొని, అంటే ట్రక్ను తీసుకొని వస్తున్నాము రథాన్ని. సో సడన్గా ఇక్కడ మీరున్న ఈ క్వార్టర్కి చేరుకోవడానికి ఆ పర్వతం ఉన్న కొంచెం అప్ హిల్ అనమాట, స్టీప్, అంటే కొంచెం ఇలా పైకి వెళ్ళాల్సి వస్తుంది, రోడ్డు అలా ఉంటుంది. సో అక్కడ ఎక్కే సమయంలో మధ్యలో సడన్గా ఆగిపోయింది బండి. నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వెనక్కి వెళ్తుంది. ఇట్స్ వాజ్ రోలింగ్ బ్యాక్, బండి వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ముందుకు ఎంత ప్రయత్నించా వెళ్ళట్లేదు, అది వెనక్కి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత ఎలాగో నేను కష్టపడి ఆపాను బ్రేక్ వేసి. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి కొంచెం ముందుకు తీసుకెళ్ళగానే మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, బండి వెనక్కి వచ్చేస్తుంది. సో అందరూ కంగారు పడిపోయారు, ఏంది ఇలా జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళేది అని. నాకు అర్థం కాలేదు. అలా కాసేపు జరిగిన తర్వాత సడన్గా మళ్ళీ ఫైనల్గా ఒకసారి ట్రక్కు ఇంకా ముందుకు వెళ్తూ ఇక్కడ వరకు మేము చేరుకోగలిగాము, ఈ బీచ్ దగ్గర వరకు, మీ దగ్గర వరకు. అంటే ప్రభుపాల్ వారి స్టోరీ వినేసి శ్యామసుందర్ దగ్గర నుంచి నవ్వుతూ, ఇది జగన్నాథుడి యొక్క లీల. ఇలాగే సరిగ్గా జరిగింది చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు. అప్పుడు రథయాత్ర జరుగుతున్నప్పుడు ఇలాగే జగన్నాథ రథం ఆగిపోయింది. అప్పుడు అక్కడ ఎంతోమంది భక్తులు ఉన్న వాళ్ళందరూ కూడా రథాన్ని లాగిన రథం కదలటం లేదు. అప్పుడు అక్కడ ఒరిస్సాలో ఉన్న రాజు ఎంతో బాహుబలి బలశాలులైన పైలవాళ్ళని తీసుకొచ్చి ఆ రథాన్ని లాగడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన రథం కదలలేదు. అప్పుడు ఎంతో పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల ద్వారా రథాన్ని లాగించినా కానీ రథం కదలలేదు. అప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళి ఆ రథానికి తన శిరస్సుతో ఆ రథాన్ని జస్ట్ టచ్ చేయగానే రథము స్టార్ట్ అయిందనమాట, కదిలింది. సో ఇది జగన్నాథుడి యొక్క లీల. సో జగన్నాథుడు ఈ యొక్క అమెరికాకి రావడమే కాకుండా ఈ రథయాత్ర చేయడమే కాకుండా ఈ రథయాత్రలో ఈ లీలను కూడా ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ ప్రదర్శించాడు అని ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారనమాట తన ఆనందాన్ని. తర్వాత ప్రభుపాల్ వారు చూశారు, అక్కడ
కొంతమంది భక్తులు కనిపించట్లేదు, ఈ యమున ఎక్కడుంది, జానకి ఎక్కడుంది అని అడుగుతున్నారు ప్రభుపాల్ వారు. వెంటనే భక్తులు చెప్పారనమాట, అలా రథయాత్ర ప్యారెడ్లో జరిగేటప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది హిప్పీసు ఆ క్యాండీ అంటే ఒక తినే పదార్థం క్యాండీ ఇచ్చారు, దాంట్లో కొంచెం ఎల్ఎస్డి అంటే అదే మత్తు పదార్థం కలిపి ఇచ్చారు, వాళ్ళకి తెలియక దాన్ని తినేశారు. సో అందుకని ఇప్పుడు ఆ ఎల్ఎస్డి మత్తులో కొంచెం మునిగిపోయారు, ఆ మత్తు నుంచి ఇప్పుడు కోలుకుంటున్నారు అని ప్రభుపాల్ వారికి తెలియజేశారనమాట. ఈ విధంగా దాని తర్వాత ఈ విధంగా అక్కడ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి ముగ్గురు కూడా ఇప్పుడు ప్రభుపాల్ వారు ఉన్న ఆ యొక్క అపార్ట్మెంట్ కానీ క్వార్టర్లో కానీ వచ్చారు. అక్కడే ఒక వారం రోజులు ఉండి ఎలాగైతే గుండిచ మందిరంలో ఉంటారో జగన్నాథ్, బలదేవ, సుభద్ర మహారాణి అలాగే ఉండి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోకి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఇంత అద్భుతంగా విజయవంతంగా రథయాత్ర జరిగిందనే విషయాన్ని తెలిసి ప్రభుపాల్ వారు ఎంతో ఆనందించి వాళ్ళు అనుకున్నారు, నా భక్తులకి ఏమాత్రం శిక్షణ లేకున్నా కానీ ఎంతో బాగా రథయాత్రను చేశారు. సో తప్పకుండా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ తప్పకుండా ఈ ప్రయత్నం ద్వారా ఎంతో ఆనందిస్తారు, మొదటి అమెరికా రథయాత్ర ద్వారా అని ప్రభుపాల్ వారు ఎంతో తన యొక్క సంతృప్తిని, ఆనందాన్ని తమ శిష్యులకి వ్యక్తం చేశారు. సో ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ప్రపంచం అంతా అందరూ కూడా ఎంతో ఆందోళన, ఎన్నో రకాల దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నారు, ఎన్నో రకాల టెన్షన్స్. సో ఈ విధంగా ఈ యొక్క మొత్తం అన్ని రకాల కష్టాలు, బాధలు, టెన్షన్స్ నుంచి ముక్తి కలిగించేది కృష్ణ భావనామృతం మాత్రమే, ఇటువంటి రథయాత్ర వంటి ఉత్సవాలు మాత్రమే. సో ఇటువంటి ఉత్సవాలు చేయడానికి నాకు ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, నా దగ్గర ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. ఎన్ని అంటే నాకు గనక తగిన డబ్బు, మనుషులు దొరికితే గనక ప్రతిరోజు ఇటువంటి పండగను, ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిరోజు నేను నడిపించగలను, ప్రతిరోజు ఇటువంటి ఒక పండగను మీకు అందించగలను అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఈ విధంగా కృష్ణ భావనామృతాన్ని వ్యాపింపచేయడానికి అసలు పరిమితే లేదు, ఆకాశమే హద్దు అన్నమాట అని ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా రథయాత్ర ఇంత విజయవంతంగా అమెరికాలో జరిగింది అంటే అమెరికన్లు కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తున్నారని ఒక మంచి చిహ్నం అని ఇక్కడ ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారు ఆనందాన్ని. అంతేకాకుండా బ్రహ్మానంద ప్రభుకి న్యూయార్క్లో ఒక లేఖ కూడా రాశారు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఎంత అద్భుతంగా విజయవంతంగా జగన్నాథుడి రథయాత్ర జరిగింది, ఇంకా ఎలాంటి లీల చేశారు జగన్నాథుడు, ఇంకా తను ఉండే ఈ స్థలం ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో ప్రశాంతంగా ఉంది, ఇక్కడ నాకు ఎంతో మంచి ఏర్పాట్లు చేశారు శాన్ ఫ్రాన్సిస్కోలో భక్తులు అని తన సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు ప్రభుపాల్ వారు. ఇంకా దాని తర్వాత ప్రభుపాల్ వారు మళ్ళీ కూడా చెప్పారనమాట భక్తులతో, నేను ఇప్పుడు భారతదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను అని నేను నిశ్చయించుకున్నాను. ఎలా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా అనేది ఒక ఆలోచన చేస్తున్నాను ప్రభుపాల్ వారు చెప్పారు. జపాన్ మీదుగా వెళ్ళాలా లేకపోతే న్యూయార్క్ మీదుగా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అన్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా మబ్బులు, ఆకాశం, సూర్యుడు సరిగ్గా రావటం లేదు. దీని ద్వారా ప్రభుపాల్ వారికి ఇది ఒక్కటే నిరుత్సాహానికి గురి చేసింది. అక్కడ అంతా బాగానే ఉంది కానీ ఎందుకంటే ఈ సూర్యుడు లేని కారణంగా నా హెల్త్ ఇంకా తొందరగా కోలుకోలేకపోతున్నాను, ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతానేమో అని అన్నారు ప్రభుపాల్ వారు. నాకు చావడం ముఖ్యం కాదు, ఎక్కడ చచ్చినా కానీ, అమెరికాలో చచ్చినా, బృందావనంలో చచ్చినా భక్తుడు కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తుడు ఎలాగైనా భగవద్ధామానికి చేరుకుంటారు, గోలోక బృందావనానికి, అక్కడ కృష్ణుడి సేవలో నిమగ్నం అయిపోతాము. కానీ నాకు ఇంకొక ఉద్దేశం ఉంది అలా చెప్తూ ప్రభుపాల్ వారు అంటారు, ఈ విషయాన్ని మనకి అద్వైతాచార్య ప్రభువు చైతన్య మహాప్రభుకు అంటారు, మహాప్రభు మీరు ఎక్కడుంటే అక్కడే బృందావనం. సో ఆ విధంగా మనం ఎప్పుడు కృష్ణ భావనామృతంలో నిమగ్నమై చైతన్యంలో ఉంటామో, కృష్ణుడిని స్మరించుకుంటూ ఉంటామో అక్కడే బృందావనం ఉంది. సో ఈ విధంగా ఒకవేళ ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ కనుక మనం మృతి చెందితే పర్వాలేదు, మనం తప్పకుండా ఆ యొక్క గోలోక బృందాన్ని, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న గోలోక బృందావానికి తప్పకుండా మనం చేరుకుంటాము అని ప్రభుపాల్ వారు చెప్పారు. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు మరి ఎందుకు బృందావనానికి అయినా వెళ్ళాలి అని అనుకుంటున్నారో దానికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకటైతే ఆయన యొక్క హెల్త్ కోలుకోవాలనేసి, స్వస్థత కోలుకోవాలనేసి, ఇంకా ఆయన కోరిక ఏంటనేది కూడా ప్రభుపాల్ వారు ఒక లేఖలో కూడా వ్యక్తం చేస్తారు సుమతి మొరార్జీకి. ఇప్పుడు లేఖలో రాస్తారు సుమతి మొరార్జీకి ఏంటంటే,
నేను తిరిగి భారతదేశానికి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, ఎంతో వయసు అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నాకు సమస్య కూడా ఉంది, శారీరక సమస్య కూడా. సో నేను శారీరకంగా కూడా కొంచెం కోలుకోవాలి. అంతేకాకుండా అక్కడ బృందావనంలో మళ్ళీ కృష్ణుని దర్శించుకోవాలనిపిస్తుంది నాకు. కానీ ఈసారి నేను ఇక్కడ ప్రచారం చేసినందు కారణంగా ఎంతోమంది నిజాయితీగా ఎంతోమంది శిష్యులు ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి పాటిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న అమెరికాలో కొంతమంది అబ్బాయిల్ని కూడా నేను నాతో పాటు ఇక్కడ అమెరికా నుంచి భారతదేశానికి తీసుకురావాలనుకుంటున్నాను. అక్కడ బృందావనానికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు ఒక మంచి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకనే అలాగే నేను నా ఆఖరి రోజులంతా కూడా బృందావనంలోనే ఉండి అక్కడే శరీరం వదిలేయాలనుకుంటున్నాను. అందుకనే ఎప్పుడు నేను మరి వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలేస్తున్నో తెలియదు. అందుకనే వీళ్ళందరికీ దానికన్నా ముందే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను కృష్ణ భావనామృతంలో. అందుకే దానికి మీకు సహాయం కావాలి. మీరు ఎలాగైతే నాకు ఇక్కడ భారతదేశం నుంచి అమెరికాకి రావడానికి ఫ్రీగా షిప్లో టికెట్ ఇచ్చారో, ప్యాసింజర్ టికెట్టు, అలాగే నాకు ఈసారి నాతో పాటు కొంతమంది నా శిష్యులను కూడా తీసుకురావడానికి వాళ్ళ కోసం కూడా ఫ్రీగా టికెట్లు మీరు ఇవ్వాలనేసి దాన్ని ఏర్పాటు చేయమనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను అనేసి ప్రభుపాల్ ద్వారా ఒక లేఖ రాస్తారు సుమతి మహారాజ్జీకి. సో ఇంకా ప్రభుపాల్ ద్వారా చెప్తారు, కీర్తనంద్ ప్రభు, హయగ్రీవ్ ప్రభు కూడా, మిమ్మల్ని నేను ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే అక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి, కృష్ణుడు చేసిన ఎన్నో లీలా స్థలాలు, అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎన్నో ఇక్కడ న్యూయార్క్లో బిల్డింగ్ కడదామనేసి ఒక మంచి బిల్డింగ్ తీసుకొని మందిరం స్థాపిద్దామని అనుకున్నాము. దానికి ఒక ఫండ్ కూడా మనం క్రియేట్ చేసాం. ఆ ఫండ్తో నేను బృందావనంలో ఒక ఇల్లుని కట్టి అక్కడ బృందావనంలో ఒక మందిరాన్ని కట్టి అక్కడ మిమ్మల్ని ఉంచి అక్కడ నుంచి మీకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అమెరికన్ హౌస్, ఈరోజు కూడా బృందావనంలో ఇస్కాన్ మందిరాన్ని అంగ్రేజీ మందిర్ అంటారు. సో ప్రభుపాల్ దాని తర్వాత నేను కావాలంటే మళ్ళీ మాంట్రియల్కి వచ్చి అక్కడుగా విగ్రహాలు స్థాపించి రాధాకృష్ణ విగ్రహాలని, దాని తర్వాత మళ్ళీ నేను ఒక 6 నెలల తర్వాత ఒక 6 నెలల కోసం భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతాను. ఆ విధంగా అక్కడ నేను భారతదేశంలో బృందావనంలో ఒక మంచి ఇల్లుని నిర్మించి మనకు ఒక ట్రైనింగ్, ముఖ్యంగా మీకు శిక్షణ ఇవ్వడానికి. ఎందుకంటే బృందావనం అద్భుతమైన స్థలం, ఆధ్యాత్మికమైన స్థలం. మొత్తం విశ్వంలో అటువంటి స్థలం దానికి సమానంగా ఏది లేదు. అక్కడ కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం అనేది ఎంతో సహజంగా సాక్షాత్కారం అవుతుంది ఒకరి హృదయంలో. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృష్ణ భావనామృతంలో ఎప్పుడు కీర్తన చేసుకుంటూ భగవంతుని ఆరాధించుకుంటూ ఉంటారు. సో అందుకనే మీ అందరికీ కూడా ఇంకా నేను శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను, ప్రచారం చేయడానికి విశ్వవ్యాప్తంగా. అందుకే నేను ఇప్పుడు ముసలివాడిని ఎప్పుడైనా ప్రాణాలు వదిలేయచ్చు. అందుకనే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. సో అది నా ఒక ఉద్దేశం ప్రభుపాల్ వారు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తద్వారా నేను నా గురు మహారాజ్ ఇచ్చిన ఈ ఆదేశాన్ని పూర్తి చేయగలను, నా యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చగలనని ఆలోచిస్తున్నాను ప్రభుపాల్ వారు చెప్పారు. గోవిందదాస్ మాతాజీ ప్రభుపాల్ వారికి లేఖలో రాస్తుందన్నమాట, మళ్ళీ నేను మీకు ఎలాగైతే అక్కడ న్యూ జెర్సీలో సేవ చేసుకున్నానో అలా చేసుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుందేమో అని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అని. సో ప్రభుపాల్ వారు ప్రత్యుత్తరం రాస్తారు ఆమెకి, నేను బృందావనం వెళ్తున్నాను భారతదేశంలో, అక్కడ మీకు మంచి ఇల్లు కడుతున్నాను, అక్కడ మీరు అందరూ వచ్చి ఉండి అక్కడ నుంచి సేవ చేసుకోవచ్చు, మంచి అవకాశం దొరుకుతుంది, ఎందుకంటే బృందావనంలో ఎంతో బాగా కృష్ణుని ఆరాధించుకోవచ్చు అని చెప్తారనమాట. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఎదురు చూస్తున్నారనమాట, ఇంకా కొంచెం కోలుకొని సరైన శక్తి సామర్థ్యాన్ని ఒకవేళ సంపాదించుకుంటే ప్రభుపాల్ వారు భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి. సో అప్పటి వరకు ఇక్కడే స్టిన్సన్ బీచ్లోనే ప్రభుపాల్ వారు ఉండి అలాగే మార్నింగ్ వాక్, పొద్దున మసాజ్ తీసుకుంటూ, తర్వాత ఈవినింగ్ టైంలో కీర్తన చేసుకుంటూ ఈ విధంగా అక్కడ వచ్చిన భక్తులతో మాట్లాడడం ఇలా జరుగుతుంది. సో ఉపేంద్ర ప్రభు అప్పుడు అక్కడ ఉన్నారు కదా, కీర్తనంద ప్రభు, ఉపేంద్ర ప్రభు విషయం చెప్తారు. అలా చెప్పాం కదా, 11 గంటలకు ఆ సమయంలో ప్రభుపాల్ ద్వారా అక్కడ ఎండ తగలడానికనేసి, సూర్యుడి కిరణాలు తగలడానికనేసి అక్కడ బయట చైర్లో కూర్చునేవారు బీచ్ దగ్గర. సో ఉపేంద్ర వెళ్ళాడు అనమాట బీచ్లోకి, అంటే సముద్రంలోకి వెళ్ళి అక్కడ అతని చేతులు కాలు కడుక్కుంటున్నాడు మెల్లిగా. సో చూస్తున్నారు ప్రభుపాల్ ద్వారా, చూస్తున్నారు ఏమనుకుంటారేమో అని. ప్రభుపాల్ వారు చూసి ఉపేంద్రకి సైగ చేస్తున్నారనమాట, ఇలా అంటే నీళ్ళని నువ్వు చల్లుకో గట్టిగా అనేసి, మొమాట పడకు చల్లుకో అనేసి, అంటే నీళ్ళల్లో నువ్వు ఆడుకో, ఏం ప్రాబ్లం లేదని. సో ప్రభుపాల్ వారు అలా 2-3 సార్లు మళ్ళీ సైగ చేసేసరికి సరైన ఉపేంద్ర కూడా నీళ్ళలో ఆడడం, నీళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేయడంతో ప్రభుపాల్ వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు, సమ్మతాన్ని వ్యక్తం చేశారు అని ఉపేంద్ర ప్రభు చెప్తారనమాట.
సో తర్వాత ఆ సమయంలో ఒకసారి ముకుంద్ అక్కడ చేరుకుంటాడు. ప్రభుపాల్ వారు అలా కూర్చున్నారు బీచ్ మీద, చైర్ మీద ముందు వచ్చి కూర్చుంటాడు ముకుంద. సో ప్రభుపాల్ వారు ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, కృష్ణుడి అంటే ఏంటి అర్థం చెప్పు అని. కృష్ణుడు అంటే ఎవరు అర్థం చెప్పు అని. కృష్ణుడు భగవంతుడు అని ముకుందో చెప్తాడు. కృష్ణుడు పరమేశ్వరుడు, భగవంతుడు, మనం ఆయన సేవకులం, మనం ఆయనకు సేవ చేసుకోవాలి, ఆరాధించుకోవాలి అని. ప్రభుపాల్ వారు ఎంతో సంతృప్తి చెంది, సరే మరి అయితే నువ్వు రోజు 64 మాలలు జపం చెయ్యి అంటారు. ముకుంద ఇంకా సైలెంట్ అయిపోతాడు అనమాట. ఇంకా గమ్మున కూర్చుంటాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. అని చెప్పాలా, నువ్వు అని చెప్పాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే లోపల అనుకుంటున్నాడు, ఇదైతే నాకు సంభవం కాదు. తర్వాత ప్రభుపాల్ వారు చూసి, సరే ఈయన సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు అనేసి, సరే 32 మాలలు చేయాలి నువ్వు అంటారు. ముకుంద అనుకుంటున్నాడు, నేను 16 మాలలే కష్టంగా చేస్తున్నాను, 32 మాలలు కూడా నా వల్ల కావు అని. ప్రభుపాద్ చూసి ఇంకా ఏం మాట్లాడట్లేదు ముకుంద అనేసి, సరే కనీసం 16 మాలలు మాత్రం నువ్వు తప్పకుండా ప్రతిరోజు చేయాలంట. సో వెంటనే ముకుంద, సరే స్వామీజీ ఇంత నేను చేయగలను అని చెప్తారనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు జరిగిన కొద్ది క్షణాలు, భక్తులతో జరిగిన సంభాషణలు ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ప్రభుపాల్ వారు అక్కడ ఇప్పుడు జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర తిరిగి వెళ్ళిపోయారు శాన్ ఫ్రాన్సిస్కో మందిరానికి. సో అక్కడ పియానో ఉంది, అక్కడ పియానో నేను వాయిస్తానని ప్రభుపాల్ వారు కీర్తనందుకు చెప్తారు. సరే అనేసి ఆ పియానోని తీసి ప్రభుపాల్ వారి దగ్గర, అంటే పియానో ప్రభుపాల్ వారి దగ్గర తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ సడన్గా ఒక శబ్దం వచ్చిందనమాట. టక్ అనేది కింద పడినట్టు వెనకాల నుంచి, పియానో వెనకాల నుంచి. ఏంటి అని చూస్తే అదొక క్యాన్వాస్ అనమాట, చుట్టి ఉంది, అంటే పెయింటింగ్ అది. సో ఏంటా అని విప్పి చూస్తే అది నరసింహస్వామి యొక్క పెయింటింగ్ అనమాట. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఎవరలా నరసింహస్వామి పెయింటింగ్ని పియానో వెనకాల దాచిపెట్టారు అని అడగగానే వెంటనే జానకి అక్కడ ఉందన్నమాట. ఆ సమయంలో వెంటనే ఆమె చెప్పింది, స్వామీజీ అది నేనే పెట్టాను అక్కడ, మీరు ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చే కన్నా ముందు ఇక్కడ మేము ఈ ఇల్లుని సర్దుతున్నాము, ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ వచ్చాయి మాకు, ఇక్కడ అన్ని పెయింటింగ్స్ తగిలించాము మేము వివిధ చోట్లలో మీరు చూసినట్టుగా. సో ఈ పెయింటింగ్ కూడా అప్పుడే వచ్చింది, కానీ ఈ పెయింటింగ్ నాకు చూసి కొంచెం భయంకరంగా ఉన్నట్టు అనిపించింది. ఇలా అంతా పొట్ట చీల్చేసి పేగులన్నీ బయటకు వచ్చేసి రక్తం అంతా పడిపోయి ఉంది, నాకు కొంచెం భయంకరంగా అనిపించింది, అందుకే ఇది బాగుండదనేసి నేను ఇది పియానో వెనకాల దాచిపెట్టాను అంటుంది. సో ప్రభుపాల్ వారు అంటారు, చూడమ్మా ఇది నరసింహస్వామి యొక్క పెయింటింగ్, నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చీల్చి చంపేస్తున్నాడు, ఇది ఒక అద్భుతమైన దృశ్యము, దీన్ని చూసి భయపడకూడదు, ఇది అమంగళకరమైన దృశ్యం కాదు. హిరణ్యకశిపుడు ఒక అసురుడు, ప్రహ్లాదుడైన గొప్ప భక్తుడు, ఆయన ఒక పుత్రుడినే ఎంతో హింసించాడు. ఇంద్రుడి పదవి నుంచి ఇంద్రుడిని తొలగించేసి అతను సింహాసనం పైన కూర్చున్నాడు. ఇటువంటి అసురుడిని భగవంతుడు స్వయంగా వచ్చి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి రూపంలో వధించాడు. సో ఈ యొక్క లీలను చూసి మనము భయపడకూడదు, భక్తులము ఆనందించాలి. సో ఇది ఏమీ అమంగళదాయకం కాదు, ఎంతో అద్భుతమైన దృశ్యము, ఈ పెయింటింగ్ని తప్పకుండా వాల్ మీద పెట్టండి అని చెప్తారనమాట. సో ఈ విధంగా భగవంతుడి చేతిలో హిరణ్యకశిపుడు చనిపోయి ముక్తిని పొందాడు అని చెప్తారు ఆమెకి. సో ఈ విధంగా తర్వాత సరే అని పియానో స్టార్ట్ చేస్తారు వాయించడం. ప్రభుపాల్ వారు ఎప్పుడూ హార్మోనియం వాయించడమే చూశారు. సో భక్తులకి తెలియదు ప్రభుపాల్ వారు పియానో ఎలా వాయిస్తారు. సో ఒక 5 నిమిషాల్లో ప్రభుపాల్ వారు వైష్ణవ్ భజన్స్ పియానో మీద వాయించారనమాట తగ్గట్టుగా. సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే ప్రభుపాల్ వారికి పియానో కూడా ఇంత చక్కగా వాయించడం వచ్చా అని. సో ఇలా కొన్ని అప్పుడప్పుడు ప్రభుపాల్ వారు అద్భుతాలు చూపిస్తూ ఉండేవారు భక్తులకి. సో ఒక్కొక్కసారి సాయంత్రం పూట ప్రభుపాల్ వారు ఏం చేసేవారంటే, అక్కడ వచ్చే భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో వారి మధ్యలో ఒక డిబేట్ అరేంజ్ చేసేవారు అనమాట, వాద్వివాదం. సో తద్వారా ఏంటంటే ప్రభుపాల్ వారు శిక్షణ ఇస్తున్నారు, ఎలా మనము ప్రచారం చేయడానికి వాళ్ళని తయారు చేస్తున్నారు. సో అప్పుడు ఒక భక్తుడి యొక్క రోల్ తీసుకుంటారనమాట, వాళ్ళు భూమిక నిర్వహిస్తారు. ఇంకొక భక్తుడేమో అభక్తుడు లేకపోతే మాయావాది అటువంటి వ్యక్తి యొక్క భూమికను నిర్వహించి ఇద్దరు వాదించడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రభుపాల్ వారు మాత్రం జడ్జ్ అనమాట, ఆయన నిర్ణయిస్తాడు ఎవరు గెలుస్తారో. కానీ అలా వాద్వివాదం మొదలవ్వగానే డిబేటు ప్రభుపాల్ వారు తనను తానే ఆపుకోలేకపోయారనమాట. అతను ఇప్పుడు హెల్త్ బాగాలేదు కనుక ప్రభుపాల్ వారు జడ్జిగా ఉండి సైలెంట్గా జస్ట్ లాస్ట్లో వినేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. కానీ ప్రభుపాల్ వారు
ఆయనకు ఉన్న ఉత్సాహంతో ప్రభుపాల్ వారు ఏం చేసేవారు, అలా డిబేట్ స్టార్ట్ అవ్వగానే వెంటనే ఎవరైతే భక్తుడి యొక్క భూమికని భక్తుడు ఉన్నాడో, ఎవరైతే భక్తుడి యొక్క భూమికని వ్యవహరిస్తున్నారో ఆ యొక్క భక్తుడి వైపు నుంచి ప్రభుపాల్ వారు వాదించడం స్టార్ట్ చేసేసి అటువైపు ఉన్న నాస్తికుడు కానీ మాయావాదిగా ప్రవర్తిస్తున్న భక్తుడిని సంపూర్ణంగా ఓడించేసేవారు వెంటనే. సో ప్రభుపాల్ వారితో ఎవరు వాదించలేకపోయేవారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు తనను తాను ఒక జడ్జి లాగా సైలెంట్గా ఉండలేకపోయారు. ఇంకొక పేషెంట్ లాగా కూడా, ఇంకా కోలుకుంటున్న పేషెంట్గా కూడా అతను మర్చిపోయారు ప్రభుపాల్ వారు. సో అదనమాట ప్రభుపాల్ వారి యొక్క ఉత్సాహం. సో దాని తర్వాత ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు కూడా ఇస్తున్నారు. సో ఒకసారి అలా ప్రభుపాల్ వారు అన్నారు, ఈ అభక్తులందరూ కూడా బయట ఉన్న వాళ్ళు అమాయకమైన ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు, అందుకే వీళ్ళందరూ కూడా అసురులు అని చెప్పగానే కీర్తానంద ప్రభు అన్నారు, స్వామీజీ మనం అలా అందరినీ వాళ్ళని అసురులని పిలిస్తే కర్మిలని వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు రారు అంటే ప్రభుపాల్ వారు అన్నారు, మరి అసురులని పిలవాలి కదా, మనమేమి తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళందరూ అసురులే, అప్పటివరకు అయితే నువ్వు అర్థం చేసుకోలేవు వాళ్ళు అసురులు అని, అప్పటివరకు నువ్వు కృష్ణ భావనామృతంలో ఉన్నతం సాధించలేవు అని కీర్తనంద ప్రభు అని అంటారు. సో మరి కీర్తనంద ప్రభు అంటారు, అడుగుతారు, ప్రభుపాద్ మరి అసురులు కూడా భక్తులుగా మారగలరా అని. ప్రభుపాల్ వారు అంటారు, తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి హరే కృష్ణ జపం చేసి భగవంతుడు సేవ చేసుకుంటే తప్పకుండా భక్తులుగా మారగలరు అని. సో ఈ విధంగా చాలామంది భక్తులు అయితే శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉన్నారు. ఎప్పుడో వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు, వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఒకరు ఇద్దరు అలా వచ్చి ప్రభుపాల్ వారిని కలుసుకోవడం, ప్రభుపాల్ వారి సాంగత్యాన్ని గ్రహించడం, తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అప్పటికి ప్రభుపాల్ వారి యొక్క ఉద్దేశం, ప్లాను వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. స్వామీజీ ఇప్పుడు తిరిగి భారతదేశానికి వెళ్ళడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో స్వామీజీ భారతదేశానికి తిరిగి వెళ్ళిపోతారు అనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ అందరూ యొక్క మనసులో కలత మొదలైందనమాట. బాధపడడం స్టార్ట్ చేశారు, చింతించడం స్టార్ట్ చేశారు. ఎలా, ఎందుకు, ఏమిటి, ఏం జరుగుతుంది భవిష్యత్తులో, మరి ఇలా అయితే ఒకవేళ ప్రభుపాల్ వారు భారతదేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారో రారో, అక్కడే ఉండిపోతారో, ఒకవేళ రావాలనుకున్నా ఒకవేళ ప్రభుపాల్ వారు భగవద్ధామానికి వెళ్ళిపోతే మరి మా కథ ఏంటి, మేము ముందుకు ఎలా వెళ్ళగలము భక్తి మార్గంలో అని ఆలోచిస్తూ మరి ఎలా ఈ ఇస్కాన్ అనేది ప్రచారం అనేది ముందు జరగవచ్చు అని వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట ఆ టైంలో. సో ఆ ఐడియా, ఆ సజెషన్, ఈ యొక్క ఐడియాని వాళ్ళు ప్రభుపాల్ వారి దగ్గరికి పంపించారు. సో ఆ టైంలో ఆ ఐడియా ఎప్పుడైతే ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చిందో, ప్రభుపాల్ వారు విన్నారు ఈ విషయంగా, ఇలా ఆలోచిస్తున్నారు భక్తులు, ఒక ఐడియా ఇచ్చారు. ఏంటంటే ఐడియా, స్వామీజీ భారతదేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి స్వామీజీ లేడు కనుక మమ్మల్ని ఎవరు మార్గదర్శనం చేస్తారు, ఈ ఇస్కాన్కి ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇస్కాన్ నేతగా ఎవరు ఉంటారు. సో అందుకనే స్వామీజీ ఒకవేళ తన యొక్క గురు భ్రాత, గాడ్ బ్రదర్ని ఎవరినైనా కానీ ఇక్కడికి తన స్థానంలో పంపిస్తే అప్పుడు అతను ఇస్కాన్ యొక్క సంస్థాపకాచార్యుగా ఉండి, అంటే ఇస్కాన్ని నేతగా ఉండి మా అందరికీ కూడా మార్గదర్శనం చేస్తే తద్వారా మేము ముందుకు వెళ్ళగలుగుతాము భక్తి మార్గంలో అని అనుకుంటారనమాట. అని సూచన ఒకటి పంపిస్తారు ప్రభుపాల్ వారికి. ప్రభుపాల్ వారు అది విని ఏమి మాట్లాడరు, వెంటనే ఏమీ జవాబు ఇవ్వరు. సో ముకుంద అక్కడ ఉన్నారు అప్పుడు ఆ సమయంలో. సో ప్రభుపాల్ వారితో పాటే రూమ్లో స్వామీజీని చూశారు ముకుంద. స్వామీజీ సైలెంట్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, గంభీరంగా ఉన్నారు. ప్రభుపాల్ వారు తన 2 కళ్ళు కూడా మూసుకొని ఉన్నారు. సడన్గా ప్రభుపాల్ వారి కళ్ళల్లోంచి, మూసుకొని ఉన్నారు కళ్ళు, కానీ కళ్ళల్లోంచి నీళ్లు కారడం స్టార్ట్ అయిందనమాట. అది చూసి ప్రభుపాల్ వారు ఇలా చూడడం, ముకుంద అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రభుపాల్ వారు వెంటనే గొంతు ఇంకా అంటే చోక్డ్ వాయిస్ అనమాట, అంటే క్లియర్గా అంటే మాట్లాడలేరు అయినా కానీ అలాగే అంటే కొంచెం కళ్ళీళ్ళు వస్తున్నాయి, అలాగే మాట్లాడుతున్నారు ప్రభుపాల్ వారు. ఏమనంటే, నా గురువు గారు సామాన్యమైన వ్యక్తి కాదు అనేసి ప్రభుపాల్ వారు తన కళ్ళు తుడుచుకొని, ఇంకా అలాగే ఉంది గొంతు మొత్తం, అంటే చోక్ అయిపోయి ఉంది, అడ్డుకొని ఉంది. అతను నన్ను రక్షించారు,
ఆ సమయంలో ముకుంద అన్నారు, నాకు అప్పుడు అర్థమైంది ఒక గురువు అంటే ఎవరు, ఆయన అర్థం ఏంటి, గురువు అంటే అర్థం ఏంటి. అప్పుడే అదే సమయంలో ఈ యొక్క ఆలోచనని నేను వదిలేశాను. స్వామీజీ బదులుగా స్వామీజీ స్థానంలో ఇంకొకరిని తీసుకురావాలని ఈ యొక్క ఉద్దేశం లేకపోతే ఐడియా అనుకోండి, దాన్ని అప్పుడే నేను వదిలేశాను ఐడియాని అని ముకుంద ప్రభు చెప్తారు. సో ఒక 2 రోజుల తర్వాత ప్రభుపాల్ ద్వారా అంటారు, నేను నా యొక్క ఏ గురువు భ్రాతని కూడా ఇక్కడికి నా స్థానంలో పంపించను మీ అందరికీ మార్గదర్శనం చేయడానికి. ఎందుకు అంటే ఒకవేళ నా గురుభ్రాత ఎవరైనా ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఒక్క వాక్యమన్నా నేను చెప్పిన శిక్షణకు విరుద్ధంగా చెప్పారంటే మీరందరూ కూడా అయోమయ పరిస్థితిలో పడిపోతారు. మీకు అప్పుడు మొత్తం కన్ఫ్యూజనే ఉంటుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. అందుకనే ఇంకా చెప్పాలంటే మీరు ఈ ఇచ్చిన ఐడియా ఏదైతే ఉందో ఇది ఒక గురువుకి అవమానం. అంటే మీరు ఇచ్చిన ఐడియా ఏంటంటే మీరు నా పట్ల ఒక అవమానపూర్వకమైన వ్యవహారం ప్రదర్శించినట్టు అని చెప్పారనమాట. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు చెప్పారనమాట, శాన్ ఫ్రాన్సిస్కోలో చాలామంది దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు కనుక నేను దీక్ష ఇస్తాను అని. సో ప్రభుపాల్ వారు చెప్పారు, వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీక్ష కావాలో ఒక్కొక్కరు ఇక్కడ రావచ్చు, నేనున్న చోటికి ఇప్పుడు ఈ బీచ్ దగ్గర ఇక్కడ ఒక రాత్రి ఉండొచ్చు, వాళ్ళతో నేను మాట్లాడి, ఇక్కడ యజ్ఞం ఏమి ఉండదు కానీ వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళకి దీక్షనిస్తాను. సో అలా ఒక్కొక్కరు వచ్చేవారు, ఒకరోజు ఉండేవారు, ఒక రాత్రి కూడా అక్కడే ఉండేవారు, ప్రభుపాల్ వారితో మాట్లాడి దాని తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే సిద్ధంగా మేము ఉన్నాము, మేము 4 నియమాలు పాటించగలము, మేము 16 మాల జపం చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారో, రెడీ అవుతారో అప్పుడు ప్రభుపాల్ వారు వాళ్ళకి దీక్షనిచ్చేవారు అనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఒక్కొక్కరికి దీక్షిస్తున్నారు. సో ప్రభుపాల్ వారు అక్కడే తన రూమ్లోనే బెడ్ మీద కూర్చొని ఉండేవారు, కింద శిష్యుడు కూర్చొని ఉండేవాడు. ప్రభుపాల్ వారు ఒక మాల మీద జపమాల మీద హరే కృష్ణ మహామంత్రం జపం చేసి శిష్యుడికి ఆ మాలనిచ్చి ఆయనకు ఒక కొత్త నామాన్ని, ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చి హరినామ దీక్ష ఇచ్చేవారు. అలా ఇస్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడనమాట, ఒక అబ్బాయి. ఆయన కొంచెం కంగారుగా ఉన్నాడు అనమాట, నర్వస్గా ఉన్నాడు. సో ప్రభుపాల్ వారి ముందుకు వచ్చి వెంటనే దండప్రణామాలు చేసుకున్నారు. లేవట్లేదు అనమాట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ప్రభుపాల్ వారు అన్నారు, లేవు పర్వాలేదు లేవు అని. లేచిన తర్వాత ఆ ప్రభుపాల్ వారు అడుగుతారు, ఓకే నీకు దీక్ష కావాలా అని. అయితే అబ్బాయి అంటాడు, అవును ఎస్ ప్రభుపాద్ అని. సో సరే నేను మాల మీద జపం చేసి నీకు ఇస్తాను దీక్ష అని. సో మాల మీద జపం చేసి ప్రభుపాల్ వారు ఒక 10 నిమిషాలు దాని తర్వాత ఆయనకు దీక్ష ఇస్తూ ఆ మాలనిస్తూ నీ పేరు అనిరుద్ధ అన్నారు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు, అంటే ఏంటి అని అడిగారు ప్రభుపాల్ వారిని. అడిగితే ప్రభుపాల్ వారు అన్నారు, అనిరుద్ధ అంటే కృష్ణుడి యొక్క మనవడు. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని ప్రభుపాల్ వారు అడిగితే, అసలు అప్పుడు అనిరుద్ధ అని భక్తుడు, ఇప్పుడు ఆయన పేరు అనిరుద్ధ, ఆయనకి ఏం అర్థం కావట్లేదు, అసలు ఆయన పేరే ఇప్పటివరకు ఆయనకి సరిగ్గా గుర్తులేదనమాట, మర్చిపోయాడు ఆ కంగారులో. సో ప్రభుపాల్ వారికి అన్నారు ఇంకేం లేదు అంటే, సరే అనేసి ప్రభుపాల్ వెళ్ళిపో అని చెప్పారు. దాని తర్వాత అక్కడే ఉన్నారు, అంటే వెళ్ళిపో అంటే అక్కడ నుంచి ముందు నుంచి వెళ్ళిపోమని. సో అక్కడే కొద్దిసేపు ఉన్నారు. సో ప్రభుపాల్ వారు నెక్స్ట్ అనిరుద్ధని పిలిచారు, అనిరుద్ధ ఇట్రా అని. సో అనిరుద్ధకి తెలియదు అనమాట, ఆయన మర్చిపోయాడు తన పేరు, ఇప్పుడు దీక్ష అయిపోయింది అనిరుద్ధ అని. సో అతను పలకట్లేదు. సో కీర్తానంద ప్రభు చెప్పాడనమాట, స్వామీజీ పిలుస్తున్నారు నిన్నే, అనిరుద్ధ నీ పేరే వెళ్ళు అని. సో ఈ విధంగా అనమాట. సో ప్రభుపాల్ వారితో జరిగిన కొన్ని విషయాల సంఘటనలు చెప్తున్నారు. అలాగే ఇంకొక రోజు ఇంకొక అబ్బాయి వచ్చాడు. అతనికి ప్రభుపాల్ వారు హరినామ దీక్ష ఇచ్చి ఆయనకు పేరిచ్చారు ఉద్ధవ అని. సో మరుసటి రోజు ఒకరోజు ఉంటారు కదా అక్కడే. సో నెక్స్ట్ రోజు అక్కడే ఉన్నాడు ఉద్ధవ. సో ప్రభుపాల్ వారు పిలిచారనమాట, అక్కడ వాకిట్లో కూర్చొని, కీర్తానంద, ఉపేంద్ర, ఉద్ధవ ముగ్గురు రండి, నేను మీకు ఒక మంచి శ్లోకాన్ని నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను, దాని అర్థం చెప్పాలనుకుంటున్నాను. భాగవతం చదివేటప్పుడు నాకు తగిలింది ఈ శ్లోకం ఒకటి. సో రండి అంటే కీర్తానంద, ఉపేంద్ర ఇద్దరు వచ్చేసారు వెంటనే. కానీ ఈ యొక్క ఉద్ధవ రాలేదన్నమాట. సో ప్రభుపాద అడిగారు ఉద్ధవ ఎక్కడా అని. సో ఉపేంద్ర అన్నాడు, ఉద్ధవ పైకి వెళ్ళాడు, పర్వతం దగ్గర పైకి వెళ్ళి అక్కడ ఆవులు ఉన్నాయి, ఆ ఆవులకి హరే కృష్ణ చెప్పడానికి వెళ్ళాడు. ప్రభుపాద వారు అన్నారు, ఇదేంటి ఇది అసలు, ఇక్కడ నేను అతన్ని ఉండమన్నది
నేను కొంచెం ఏదైనా గురువు చెప్పే వాక్యాలు విని ఏదైనా కొంచెం శిక్షణ పొందుతాడని. ఇంత ఇంత రెస్ట్లెస్నెస్ అంటే మీకు ఇంత రెస్ట్లెస్నెస్ ఎందుకు అంటే కాసేపు కూడా మీరు ప్రశాంతంగా ఒక చోటు ఉండలేరా అని. గురువు ఇక్కడ ఉన్నప్పుడు గురువు దగ్గర నుంచి వినడానికి ప్రయత్నించకుండా ఎక్కడో వెళ్ళిపోవడం ఏంటి? ప్రభుపాదకి నచ్చలేదు అది. వాళ్ళు అనుకున్నారు ప్రభుపాద మెచ్చుకుంటాడేమో అలా ఆవులకి వెళ్ళేసి హరికృష్ణ చెప్పడానికి వెళ్ళాడని. ఎనీవే ప్రభుపాద వారు అంటారు సరే, ఎందుకంటే ప్రభుపాద వారు ఇచ్చే ఏంటంటే ఇలా కొత్త వాళ్ళు ఒక అబ్బాయి ఒక రోజున ఉంటే కొద్దిగా శిక్షణ కొంచెమన్నా ఆయనకి ట్రైనింగ్ ఇద్దామని. ఎనీవే ఇప్పుడు ప్రభుపాద వారు సరే మీకే చెప్తానని చెప్తారు. ఆ శ్లోకము ఏంటంటే జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణ వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అని ప్రభుపాద వారు చెప్తున్నారు. జయతు జయతు అంటే ఆ భగవంతుడు పరమేశ్వరుడు భగవంతుడు కృష్ణుడికి జై. ఎవరైతే ఆ కృష్ణుడు భగవంతుడు పరమేశ్వరుడు భగవంతుడు దేవకి యొక్క పుత్రుడిగా ఆవిర్భవించాడు, అవతారం తీసుకున్నాడు, దేవకీ నందన. జయతు జయతు ఆ కృష్ణుడికి ఎవరైతే వృష్ణి యొక్క వంశానికి ఒక ప్రదీప అంటే కులదీపం. అలాగే జయతు జయతు మేఘశ్యామల కోమలాంగు అంటే ఆయన యొక్క శరీరం యొక్క రంగు కోమలం, ఆయన కోమలమైన శరీరం, ఆయన యొక్క రంగు వచ్చేసి ఆ నీలి మేఘాల యొక్క రంగు. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద అంటే ఈ పృథ్వీ పైన ఉన్న భారాన్ని అంటే అసురుల్ని సంహరించి ఆ భారాన్ని తగ్గించిన ఆ ముకుందుడు భగవంతుడు కృష్ణుడు అని. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఆ యొక్క శ్లోకాన్ని వాళ్ళ చేత అంటే మళ్ళీ ఉచ్చరింపజేసి నేర్పించి దాని యొక్క అనువాదం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారనమాట. సో ఇలా జరుగుతున్నాయి అక్కడ రోజులు. ఇంకా తర్వాత ప్రభుపాద వారు ఒకరోజు చెప్పేశారు కీర్తనానంద ప్రభుకి, నేను ఇప్పుడు ఖచ్చితంగా నిశ్చయం చేసుకున్నాను భారతదేశానికి వెళ్ళాలి అని. న్యూయార్క్ ద్వారా అక్కడి నుంచి నేను భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అని. సో ఇంకా కీర్తనానందకి అర్థమైపోయింది. ఇంకా స్వామీజీ సామాన్ అంతా కూడా సర్దుకొని అంటే ఎంత సామాన్ ఉందో వస్తువులన్నీ కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు స్వామీజీని శాన్ ఫ్రాన్సిస్కో మందిరానికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక రోజు ఉండి రాత్రి ఉండి అక్కడ గడిపి తర్వాత నెక్స్ట్ డే స్వామీజీ ప్లేన్ ఎక్కేసి భారతదేశానికి వెళ్ళిపోబోతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. ఈ ఒక్క రాత్రిలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి, ఎన్నో విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సో అలా మందిరానికి చేరుకున్నారు. అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో సెంటర్కి చేరుకున్న తర్వాత అక్కడ అంతా ఇప్పుడు చాలామంది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు రేపు ప్రభుపాద వారు అంటే ఇంకా లాస్ట్ దర్శనం. సో అంతా నిండిపోయారనమాట, భక్తులు గెస్ట్లు చాలామంది వచ్చేసారు. ఇంకా చాలామందికి ఇప్పుడు ప్రభుపాద వారి దగ్గర ఇంకా దీక్ష తీసుకోవాలని చాలామంది రెడీగా ఉన్నారు, లిస్ట్లో ఉన్నారు. సో దాని తర్వాత కీర్తనానంద ప్రభు అంటారన్నమాట ప్రభుపాద వారికి, స్వామీజీ మీరు కొంచెం ఎక్కువగా ఎక్సెప్ట్ చేయకండి, ఇప్పుడు చాలామంది వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేశారు, మీరు దయచేసి కిందికి వెళ్ళకుంటే బాగుంటుందేమో, మీకు శరీరం మీకు అస్వస్థత కలగవచ్చు అని. ప్రభుపాద వారు అంటారు నేను జస్ట్ వెళ్ళి కీర్తన ఒకటి అటెండ్ అయ్యి వస్తాను, కొద్దిసేపు కీర్తన కూర్చొని వస్తానని. సరే అనేసి ప్రభుపాద వారు పైన అపార్ట్మెంట్లో ఉంటారు, అక్కడ కూడా కిందికి స్టోర్ ఫ్రంట్ ఉంటుంది, కింద సెంటర్ ఉంది. అక్కడ ప్రభుపాద వారు రాగానే లోపల రాగానే వెంటనే అప్పుడు కీర్తన చేస్తున్నారు భక్తులు, వెంటనే కీర్తన ఆపేసి అందరూ దండప్రణామాలు చేస్తారు. దాని తర్వాత అంతా ఒక సైలెంట్ అనమాట, నిశ్శబ్దం. ఎందుకంటే ప్రభుపాద వారు ఇప్పుడు అందరూ ప్రభుపాద వారికి ఎంతో సమ్మానపూర్వకంగా ఆదరపూర్వకంగా వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇదే లాస్ట్ దర్శనమేమో ప్రభుపాద వారికి, రేపు వెళ్ళిపోతున్నారు భారతదేశానికి అని అనుకుంటున్నారు. దాని తర్వాత ప్రభుపాద వారి కర్తాలు తీసుకొని కీర్తన స్టార్ట్ చేశారు. అందరూ ప్రభుపాదనే చూస్తున్నారు. ఇదే లాస్ట్ టైం ఏమో ప్రభుపాద వారి నుంచి మనం కీర్తన వినేది, కీర్తనలో పాల్గొనేది అనుకుంటున్నారు. ప్రభుపాద వారు దాని తర్వాత చాలామంది అక్కడ దీక్ష తీసుకోవాలని ఇంకా కోరుకుంటున్నారు ప్రభుపాద వారి దగ్గర, వాళ్ళకి ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ప్రభుపాద వారు కాసేపు కీర్తన చేసిన తర్వాత సడన్గా అడిగారు మైక్ ఇవ్వమని. సో మైక్రోఫోన్ తీసుకొని ప్రభుపాద వారు, ఎవరు అనుకోలేదు ఇప్పుడు ప్రభుపాద వారు క్లాస్ ఇస్తారు లేకపోతే ఏమైనా మాట్లాడతారని, కానీ ప్రభుపాద వారు స్టార్ట్ చేశారు స్పీచ్. కీర్తనానంద ప్రభుడు ఇంకేమనకుండా ముందు కూర్చొని వినమ్రతతో భావనతో వింటున్నారు ప్రభుపాద వారు చెప్పే విషయాల్ని.
సో ప్రభుపాద్ వారు సైలెంట్గా ఆయన యొక్క మిషన్, ఎందుకు నేను వచ్చాను అమెరికా దేశానికి, ఏ లక్ష్యంతో వచ్చాను, ఏ లక్ష్యం సాధించడానికి, ఇక్కడ నేను నా గురువుగారి ఆజ్ఞ ద్వారా వచ్చాను, కృష్ణ భావనామృతాన్ని, చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని మీ అందరికీ పంచడానికి కృష్ణుడు నా పైన ఎంతో దయ చూపించి మీలాంటి ఎంతో నిజాయితీవంతులైన కొంతమందిని నా దగ్గర పంపించారు. నాకు భారతదేశంలో నా పరివారంలో నాకు కొంతమంది సంతానం ఉన్నారు, కానీ మీరు, నా ఆధ్యాత్మిక సంతానమైన మీరు అసలైన సంతానం నాకు. ఇప్పుడు నేను భారతదేశానికి తిరిగి వెళ్తున్నాను, కొంత సమయం వరకే, తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను అని ప్రభుపాద్ వారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుపాద్ వారు చెప్పే ఒక్కొక్క వాక్యాన్ని ఎంతో చాలా తీవ్రమైన చేతనతో, ఉత్సుకతతో వింటున్నారు ప్రతి శబ్దాన్ని. సడన్గా అప్పుడు ఒక డోర్ తెరుచుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఎవరు అంటే రవీంద్ర స్వరూప్ ప్రభు. ఆయన ఎంతో నిరుత్సాహంతో, ఆనందం ఏం లేదు ముఖంలో, బాధతో వచ్చాడు లోపలికి. అప్పుడు అందరూ అనుకున్నారు, అరే ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈ రవీంద్ర స్వరూప్ ప్రభు లోపలికి సడన్గా ఈ టైంలో, ప్రభుపాద్ వారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు రేపు భారతదేశానికి, ఇలాంటి సమయంలో ఇతను ఎందుకు వచ్చాడు అని. ఎందుకు అంటే అందరు ఎందుకు అలా అనుకుంటున్నారంటే, రవీంద్ర స్వరూప్ ప్రభు అందరికి చెప్పేశాడు, నాకు ఏ గురువు అవసరం లేదు, ఈ నియమాలు నేను పాటించలేను, ఏ ప్రతిజ్ఞ చేసి నేనైతే తీసుకున్నానో దీక్ష, సో నేను ఇప్పుడు ఈ కృష్ణ భావనామృతాన్ని వదిలేసి మళ్ళీ భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవితాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నానని ఆల్రెడీ వ్యక్తం చేసేస్తారు భక్తులకి. సో మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈ సమయంలో ఇలా వచ్చి అనేసి అందరూ అనుకుంటున్నారు. వెంటనే రవీంద్ర స్వరూప్ ప్రభు దండోత్ ప్రణామం చేసేస్తారు. అలా మొత్తం ఫ్లాట్గా దండోత్ ప్రణామం చేసి ఇంకా లేవట్లేదు. వెంటనే లేవకుండా పాక్కుంటూ ఏడుస్తూ ప్రభుపాద్ వారి దగ్గరికి వెళ్ళారు. ప్రభుపాద్ వారు అక్కడ ఆసనం మీద కొంచెం డయాస్ అన్నమాట, కొంచెం హైట్ ఉంటుంది, దానిపైన కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు. ప్రభుపాద్ వారు అన్నారు, వేరే వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళొద్దు అన్నట్టుగా అంటున్నారు, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. ప్రభుపాద్ వారు కూడా ఏమనలేదు అతన్ని. సో ప్రభుపాద్ వారిని చూసి ఇక్కడ రా అని పిలిచి, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఏడవద్దు, నువ్వేం తప్పు చేశావు, ఏం తప్పు జరగలేదు, నువ్వేం బాధపడకు అని ఆయన ప్రభుపాద్ వారు ఆయన ఏడుస్తున్నాడు దగ్గరికి పీల్చుకొని రవీంద్ర స్వరూప్ తన తలకాయని ప్రభుపాద్ ఒళ్ళో పెట్టి ఏడవని స్టార్ట్ చేశారు. ఇంకా సో ఊరు ఏడుస్తుంటే ప్రభుపాద్ వారు ఆయన తలని ఇలా ప్యాక్ చేస్తూ ఏడవద్దు అని చెప్తున్నారు ఆయనకి. సో ప్రభుపాద్ అందరూ అంటే భక్తులందరూ అది చూసి ప్రభుపాద్ వారు ఎలా ఆయనను ఓదారుస్తున్నారు, అందరి హృదయం కరిగిపోయిందనమాట ఆ దృశ్యం చూసి. సడన్గా రవీంద్ర స్వరూప్ ప్రభు సడన్గా లేచి, ఐ వాంట్ అంటే నాకు భగవంతుడిని చేరుకోవాలనుకుంటున్నాను, నాకు మధ్యలో ఏ గురువు అవసరం లేదు, నాకు మధ్యవర్తి అవసరం లేదు, నాకు భగవంతుడి మధ్యలో నాకు ఎవరు వద్దు వెంటనే అనేసి ఇంకా ప్రభుపాద్ వారు ఆయనకు తల తట్టుతూ చెప్తున్నారు, చూడు నువ్వు వీలైనంత మటుకు మా అందరితో పాటు కలిసి ఉండు, ఇలా వెర్రిగా ఆలోచించకు, ప్రవర్తించకు. ఇంకా రవీంద్ర ప్రభు ఇప్పుడు ఆ ఏడవడం మానేశాడు. ప్రభుపాద్ వారు మాట్లాడుతున్నారు రవీంద్ర ప్రభుతో, నేను ఒక ముసలివాడిని, ఏ క్షణానైనా నేను చనిపోవచ్చు, కానీ నేను ఈ హరే కృష్ణ ఆందోళనాన్ని, నవ సంకీర్తాన్ని మొదలుపెట్టానే, దీన్ని మీరందరూ కలిసి ముందుకు ప్రచారం చేసి తీసుకెళ్ళాలి ఈ ఆందోళనాన్ని. సో దానికోసం నువ్వు నమ్రతాపూర్వకంగా ఎంతో సహిష్ణుతతో నువ్వు జీవించాలి. చైతన్య మహాప్రభు చెప్పారు, త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణునా అని. అలా నువ్వు అటువంటి చేతనతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో ధైర్యంతో నువ్వు ఈ కృష్ణ చైతన్యాన్ని, ఈ యొక్క ఆందోళనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో వెంటనే రవీంద్ర ప్రభు ఇప్పుడు ఆయన కన్నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి, తుడుచుకున్నాడు, అంత మాయమైపోయాయి. వెంటనే సడన్గా నించొని, నాకు ఇదేమి ఇష్టం లేదన్నట్టుగా, నాకు ఇదేం అక్కర్లేదు అన్నట్టుగా అక్కడి నుంచి ఏమాత్రం మొహమాట పడకుండా అక్కడి నుంచి హడావిడిగా ఆ ద్వారం వైపు వెళ్ళిపోయి డోర్ తెరిచి బయటికి వెళ్ళి గట్టిగా డోర్ వేస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ విధంగా ఇదంతా జరగడం చూసి అందరూ కొంచెం షాక్కి గురయ్యారు. ప్రభుపాద్ వారు అలాగే కూర్చొని ఉన్నారు.
యథావిధిగా ఎలాగైతే ముందు ప్రవచనం ఇస్తున్నారో అలాగే కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. దాని తర్వాత అందరికీ ఇదే చెప్పారు, మీ అందరూ కలిసి ఈ హరే కృష్ణ ఆందోళనాన్ని ముందుకు తీసుకెళ్ళండి, ప్రచారాన్ని చేయండి, అందరూ ప్రచారం చేయండి, తద్వారా మీకు లాభం అవుతుంది, అందరికీ లాభం కలుగుతుంది. నేను ఏదైతే మీకు నేర్పించానో అదే ఇంకొకరికి చెప్పండి అని ప్రభుపాల్ గారు చెప్పారు. ఈసారి అందరికీ మొదటిసారి అనిపిస్తుంది, మేము ఒక ఆందోళనలో ఉన్నాము, ఒక ప్రచార కార్యక్రమం ప్రచారం చేసే ఈ యొక్క ఆందోళనలో మాకు కూడా ఒక కర్తవ్యం, బాధ్యత ఉంది అని అందరికీ అనిపిస్తుంది అన్నమాట ఈసారి. సో దీని తర్వాత ఫైనల్గా ప్రభుపాల్ వారు ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత తిరిగి తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ఇప్పటికి రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది రాత్రి. ముకుంద ఇంకా జయానంద ప్రభు ఆలోచిస్తున్నారు, ఇక్కడ చాలామంది దీక్ష తీసుకోవాలి ప్రభుపాల్ వారి నుంచి ఇప్పుడే, ఎందుకంటే రేపు వెళ్ళిపోతారు భారతదేశానికి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడేమో రాత్రి అయిపోయింది, ప్రభుపాల్ వారు రేపు వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి, మరి ఎలా అని. సరే, ఇంతమందిలో మనం ఇంకా చేసుకోవాల్సిందే, సెలెక్ట్ చేయాల్సిందే. ఎవరైతే బాగా నిజాయితీతో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో అందులో నుంచి ఒక 60 మందిని మేము చేసుకుందామని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అనుకొని వాళ్ళని మాత్రం ప్రభుపాల్ రూమ్లోకి పంపిద్దామంట. సో వాళ్ళకి ప్రభుపాల్ వారు దీక్ష ఇచ్చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళని మనం ఇప్పుడు కుదరదని చెప్పేయాల్సిందే, వెనక్కి పంపించాల్సిందే, ఇంక వేరే ఉపాయం లేదు, అందరికీ కుదరదు అని వాళ్ళు నిశ్చయించుకొని వాళ్ళు లిస్ట్ తయారు చేస్తున్నారు. ప్రభుపాల్ వారు తన రూమ్లో డెస్క్ వెనకాల కూర్చొని అలా ఒక్కొక్క వ్యక్తి రాగానే పేరు పిలుస్తున్నారు. ఆ వ్యక్తి రాగానే జపమాల మీద హరే కృష్ణ మహామంత్రం మొత్తం జపం చేసి ఆయనకిచ్చి ఒక కొత్త ఆధ్యాత్మిక నామాన్ని ఇస్తున్నారనమాట. సో ఈ విధంగా స్టార్ట్ చేశారు. కీర్తనంద్ ప్రభు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారికి, స్వామీజీ మీరు ఇప్పుడు దీక్షలు ఇవ్వకండి, మీరు ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకా మీ శరీరానికి స్వస్థతకి మంచిది కాదు, ఇంకా రాత్రి అయిపోయింది, మీరు మళ్ళీ తర్వాత కావాలంటే మెయిల్లో పంపించవచ్చు, వీళ్ళందరికీ మెయిల్లో దీక్ష ఇవ్వచ్చు అంటే ప్రభుపాల్ వారు అన్నారు, నేను ఇక్కడ ఉన్నంతసేపు నేను దీక్షిస్తాను, నన్ను ఇలా దీక్ష ఇవ్వనివ్వు అనేసి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తానని ప్రభుపాల్ వారు చెప్తారు. సరే అనేసి ఇంకా ముకుంద జయానంద్ ప్రభు వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారో, ఇంకా చాలా నిజాయితీగా ఉన్నారో, భక్తి చేస్తున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళని ఇంకా పంపించేశారనమాట. అంటే ఇంక కుదరదని చెప్పేస్తున్నారు. అందులో ఇప్పుడు ఒకరు అలా దీక్ష జరిగిన ఒకరి వ్యక్తి తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తారు, అసలు ఏం జరిగింది అప్పుడు. ఆయన పేరు జాన్ కార్టర్, అంటే తర్వాత దీక్ష అయిపోతుంది, వేరే నామం వస్తుంది, మనం చూద్దామంట. సో ఈ జాన్ కార్టరు, సో ఆయన లెక్చరు విన్నారు ప్రభుపాల్ వారి ప్రవచనం అంతా. ఆయనకు అనిపించింది, నేను ఎలాగైనా సరే ప్రభుపాల్ వారి నుంచి ఈరోజు దీక్ష తీసుకోవాల్సిందే, ఎందుకంటే మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోతారు ప్రభుపాల్ వారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ ఆ మెయిల్లో నాకు దీక్ష అవసరం లేదు, నాకు ప్రభుపాల్ వారి స్వయంగా నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నా గురువు నుంచి నాకు డైరెక్ట్గా నాకు నా సమక్షంలో, ఆ గురు సమక్షంలో నాకు దీక్ష రావాలనుకుంటున్నాను అని ఆయన కోరుకుంటూ, ఆయన ఆలోచిస్తూ లెక్చర్ అయిపోయిన తర్వాత వెంటనే ముకుంద దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. ఎందుకంటే ముకుంద లిస్ట్ తయారు చేస్తున్నాడు, లిస్టులో ఎంతమంది ఉన్నారు, నా పేరు కూడా లిస్టులో యాడ్ చేయండి అని. సో ముకుంద అన్నాడు, చూడు స్వామీజీ ఇప్పుడు ఏదో ఆర్డర్ ఏం ఫాలో అవ్వట్లేదు, ఆయన పేరు పిలుస్తాడు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తున్నారు, ఒక్కొక్క పేరు పిలుస్తారు, వాళ్ళు వెళ్తే వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తున్నారు, మేము మామూలుగా ఎవరైతే బాగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే మేము లిస్టులో రాసి పంపిస్తున్నాం స్వామీజీకి అని. సో నా పేరు కూడా లిస్టులో పెట్టండి, దయచేసి నా పేర్లు కూడా లిస్టులో పెట్టండి, చాలా నాకు నిజాయితీతో నేను భక్తి చేస్తున్నాను, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఎంతో ఆసక్తి ఉంది, ఇప్పుడే దీక్ష తీసుకోవాలని ఆయన ప్రాధేయపడుతున్నాడు అనమాట. సరే అనేసి ఆయన పేరు కూడా లిస్టులో రాసేసి స్వామీజీకి పంపించేశారు లిస్టు. ఇప్పుడు స్వామీజీ ఒక్కొక్కరిని ప్రభుపాల్ వారు ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు, ఆ వ్యక్తి లోపలికి వెళ్తున్నాడు, దీక్ష ఇచ్చేస్తున్నారు ప్రభుపాల్ వారు. సో మొదటి పేరు పిలిచారు, ఒక వ్యక్తి వెళ్ళాడు, దీక్ష వచ్చేసింది. రెండో పేరు పిలిచారు, ఇంకో వ్యక్తి వెళ్ళాడు, దీక్ష అయిపోయింది ఆయనకి. మూడో వ్యక్తి పేరు పిలిచారు, ఆయనకి దీక్ష వచ్చేసింది. ఈ వ్యక్తి జాన్ కార్టర్ ఆలోచిస్తున్నాడు, బయట ఎదురు చూస్తున్నాడు, అయ్యో 3 అయిపోయారు, 6 మందికే ఇస్తానన్నారు, ఇప్పటివరకు నాకు ఇంకా నా పేరు రాలేదు, నా పేరు వస్తుందా రాదా అనేసి ఇంకా టెన్షన్లో ఉన్నాడు. 4వ పేరు పిలిచారు, అది కూడా జాన్ కార్టర్ది కాదు, వేరే పేరు. ఆయన వెళ్ళాడు, ఆయనకి దీక్ష అయిపోయింది. ఇంకా ఆయనకి ఇంకా ఉత్కంఠత పెరిగిపోతుంది జాన్ కార్టర్కి. ఇంకా 5వ పేరు పిలిచారు, అది కూడా జాన్ కార్టర్ది కాదు.
అప్పుడు ఇంకా మొత్తం ఆశ అంతా వదులుకున్నాడు జాన్ కార్టరు. ఇంకా మేబీ నాకు ఈరోజు దీక్ష అవ్వదేమో అనేసి మొత్తం లోపల నుంచి మొత్తం కృంగిపోయాడు అనమాట. ఇంకా ఒకవేళ భారతదేశానికి వెళ్ళిపోతే, మళ్ళీ అక్కడి నుంచి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇదే నా ఆఖరి అవకాశం, ఇంకా నీ ఆఖరి అవకాశం నాది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అయినా ఎప్పుడు ఎలా నాకు దీక్ష వస్తుందో లేదో నాకు తెలీదు. ఇంకా ఒకవేళ ఈరోజు నాకు దీక్ష దొరకకపోతే ఈ జీవితం జీవించి లాభం లేదు అనేసి ఆలోచిస్తూ ఆయన కళ్ళల్లోంచి ఇంకా నీళ్లు రాబోతున్నాయి అనేసి ఆయన ముందే అతను కోట్ కాలర్ తీసుకొని కళ్ళుతో కప్పేసుకుంటున్నాడు, ఎవరు చూడకూడదని. పక్కనున్న వాళ్ళందరూ ఆయన ప్యాక్ చేస్తూ, బాధపడకు, కంగారు పడకు, తర్వాత మెయిల్లో నీకు దీక్ష దొరుకుతుందిలే అని చెప్తున్నారు. కానీ ఆయనకి ఇలా ఆయనకు ప్రభుపాల వారి దగ్గర దీక్ష తీసుకోవాలని, సరే ఇంకా నేను ఇక్కడ భరించలేను, ఇంకా నాకు ఇక్కడ దీక్ష దొరకదనిపిస్తుంది, నేను ఎలాగైనా సరే ఇప్పుడే బయట వెళ్ళేసి నేను ఆత్మహత్య చేసుకుంటాననే ఉద్దేశంతో వెంటనే కిందికి వెళ్ళిపోయి కింద రోడ్ క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నాడు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ నుంచి తూకేసి నేను ఆత్మహత్య చేసుకుంటానని ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన చెప్తాడు, నాకు అప్పటికి ఇంకా తెలియదు ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక పాపము, అలా చేసుకోవడం ద్వారా మనకు ఏ భూత ప్రేత శరీరాలు దక్కుతాయనే విషయం నాకు అప్పటికి తెలియదు. నేను వెళ్తున్నాను, అలా వెళ్ళేటప్పుడు మధ్య దారిలో నాకు అనిపించింది, అరే ఒకవేళ ప్రభుపాదుల వారు ఇంకొకరి పేరు పిలవాలని నా పేరు పిలిస్తే, నేను అక్కడ లేకపోతే మళ్ళీ నాకు అవకాశం నేను చేజార్చుకున్న వాడిని అవుతాను అనేసి వెంటనే పరిగెత్తుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ మందిరంలోకి ప్రవేశించగానే పైనుంచి అపార్ట్మెంట్ నుంచి కిందికి దిగొచ్చింది జానకి మాతాజీ. పరిగెడుతూ వస్తూ ప్రభుపాల్ వారు ఇంకొకరికి దీక్షిస్తారంట అనేసింది. అతను చూస్తూనే ఉన్నాడు. జానకి ముందు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పట్టుకొని జానకి వెళ్ళిపోయింది పైకి దీక్షకి. ఆయనకి దీక్ష ఇచ్చేసింది పైకి, ప్రభుపాల్ వారి దగ్గర తీసుకెళ్ళిపోయింది. వెంటనే ఆ విషయం చూసి ఇంకా ఆ నించున్న వ్యక్తి జాన్ కార్టరు మోకాళ్ళ మీద కింద పడి ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. అలా బోరును ఏడుస్తుంటే అక్కడ హర్షరాణి మాతాజీ చూసి వెంటనే అర్థం చేసుకొని ఆయన పరిస్థితిని ఆయన చేయి పట్టుకొని వెంటనే లాగి అక్కడ నుంచి చేయి పట్టుకొని లాక్కుంటూ పైకి ప్రభుపాల్ వారు ఉన్న అపార్ట్మెంట్కి తీసుకెళ్ళిపోయింది. ఏం పర్మిషన్ అడగకుండా ఆ డోరు తెరిసేసి లోపలికి వెళ్ళిపోయింది. సో ప్రభుపాల్ వారు చూశారు, ఇతను ఏడుస్తున్నాడు. ఆ ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది. ప్రభుపాల్ వారు అన్నారు నవ్వుతూ, పర్వాలేదు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, అంతా బాగా జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుంది నీకు, నేను నీకు దీక్షనిస్తాను అనేసి ప్రభుపాల్ వారు జపమాల మీద ఒక హరే కృష్ణ మహామంత్రం మొత్తం జపం చేసేసి ఆయనకి మాలిస్తూ ఆయనకి కొత్త నామాన్ని ఇచ్చారు. ఆయన పేరు జీవానంద ప్రభు. సో ఈ విధంగా జాన్ కార్టర్ జీవానంద ప్రభుగా దీక్ష వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ డే పొద్దున ప్రభుపాల్ వారు బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి భారతదేశానికి వెళ్ళిపోతారు. దానికి కావాల్సిన ఎంతోమంది భక్తులు రెడీగా కార్లలో ఆయనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో నందరాణి మాతాజీ అంటుందన్నమాట, చాలామంది అప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళకే తెలీదు ఎందుకు ఏడుస్తున్నారు, అది సరో కాదో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు గురువు వెళ్ళిపోతున్నారు. మాకు అసలు అప్పటి వరకు గురువు అంటే మాకు అసలు సరిగ్గా అర్థమే తెలియదు. కానీ మేము అందరికీ ఏడుపు వచ్చేస్తున్నాం, మేమందరం ఏడుస్తున్నాం. సో జానకి మాతాజీ అంటుందన్నమాట ప్రభుపాల్ వారితో, అక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ప్రభుపాల్ వారి చేతిలోంచి టికెట్టు పాస్పోర్టు సరదాగా జానకి మాతాజీ లాగేసుకొని స్వామీజీ ఇప్పుడు మీరు వెళ్ళలేరు భారతదేశానికి అంటే స్వామీజీ అంటారు. ప్రభుపాల్ వారు నవ్వుతూ అంటారు, నా దగ్గర ఆల్రెడీ బోర్డింగ్ టికెట్ అయితే ఉంది, నేను భారతీయుడిని, నా దేశంలో నన్ను ఎవరు కాదనరు, నేను వెళ్ళిపోతాను ఈజీగాని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు వెళ్ళిపోతారు. కానీ దానికన్నా ముందు ఇక్కడ ఇంకొన్ని విషయాలు జరిగాయి, అవి కూడా చర్చించుకుందామంట. సో ఇక్కడ వెళ్ళిపోకుండా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా ముందు ప్రభుపాల్ వారు ఇక్కడ ఉన్నప్పుడే ముందే ఈ ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పండిత్కి ఒక లేఖ రాశారనమాట. ఢిల్లీలో ఉన్న శ్రీకృష్ణ పండిత్కి, నేను అక్కడ జూలై 24వ తారీఖు పొద్దున 7:30కి చేరుకుంటాను.
సో మీరు అక్కడ నాకు చిప్పివాడ మందిరంలో ఏర్పాట్లు చేయండి ఉండడానికి. అక్కడి నుంచి నేను ఢిల్లీలో ఒక వైద్యుడి దగ్గర కలిసి దాని తర్వాత అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిపోతాను అని. సో ఈ విధంగా ఒక్కరోజు ముందు, అంటే ఫ్లైట్ ఒక రోజు ముందు సుమతి మొరార్జీ కూడా లేఖ రాస్తారు ప్రభుపాల్ వారు. ఏమంటే ఎందుకంటే సుమతి మొరార్జీ అప్పుడు మొదట రాసిన లేఖకి ప్రత్యుత్తరం రాస్తుందన్నమాట, జవాబు. ఏమని రాస్తుందంటే, మీ శిష్యులందరికీ నేను ఇవ్వలేను, కానీ నేను మిమ్మల్ని పంపించాను అమెరికా కంటే, దానికి టికెట్ ఇచ్చాను, ప్యాసింజర్ టికెట్ ఇచ్చి షిప్ ద్వారా. సో తప్పకుండా ఇది నేను నా బాధ్యతగా భావిస్తున్నాను. మీరు మళ్ళీ తిరిగి భారతదేశం రావడానికి కూడా నేను మీకు తప్పకుండా ఫ్రీ టికెట్ ప్యాసేజ్ పంపిస్తాను, కానీ మీ శిష్యులకి నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్తుంది అనమాట. సో ప్రభుపాదుల వారు మళ్ళీ ఈ లేఖలో రాస్తారు ఏమంటే, మీరు ఎంతో మంచి హృదయంతో నాకు ఫ్రీ టికెట్ తిరిగి షిప్లో కూడా వెళ్ళడానికి మళ్ళీ భారతదేశానికి మీరు ఇచ్చారు, కానీ ఇప్పుడు నాకున్న స్వస్థత ప్రకారం నా శరీరం ఇప్పుడు అంతా నేను కోలుకోలేదు, షిప్లో వెళ్ళే అంత ఇప్పుడు నాకు క్షమత నా శరీరానికి సామర్థ్యం లేదు. అందుకే నాకు ఇప్పుడు ఇంకొక దాత దొరికి ఆయన ఎయిర్ టికెట్ బుక్ చేశాడు, దాని కారణంగా నేను ఇప్పుడు ప్లేన్లోనే నేను భారతదేశానికి వెళ్ళిపోతున్నాను. మీరు నా శిష్యులకు ఇవ్వలేనంటున్నారు, సరే పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు, కానీ భవిష్యత్తులో మీరు తప్పకుండా నా శిష్యులకు కూడా భారతదేశానికి వెళ్ళడానికి మీరు ఏర్పాట్లు చేస్తారు షిప్లో అనేసి నేను భావిస్తున్నాను అనేసి ప్రభుపాల్ వారు రాస్తారనమాట. ఆమెకి రాసి చెప్తారనమాట, నా ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బృందావనానికి వెళ్ళి అక్కడ కృష్ణుడి బృందావన్ బిహారీ ఇలా కృష్ణుడిని దర్శించుకొని అక్కడే ఆయన పాదపద్మాల దగ్గరే ఉండాలనుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఎంతో బాగా మంచి ప్రచారం జరిగింది, ఇక్కడ ఎంతోమంది మంచి శిష్యులుగా మారారు అని కూడా కొన్ని విషయాలు చెప్తూ, మీరు కూడా ఆనందిస్తారు, మీరు తెలుసుకుంటే ఎలా ఇక్కడ హరినామం అంతా కూడా ప్రచారం జరిగిందో, విశ్వవ్యాప్తంగా జరుగుతుందో మీరు కూడా ఆనందిస్తారని ఆమెకు లేఖలో కొన్ని విషయాలు రాస్తారనమాట. సో అచ్యుతానంద ప్రభు అడుగుతాడు ప్రభుపాల్ వారిని, నాకు కూడా భారతదేశానికి నేను రావాలనుకుంటున్నాను, అక్కడ నేను బాగా చదవాలనుకుంటున్నాను, ఇంకా ఎన్నో అనుభవాలని పొందాలనుకుంటున్నాను, ఇంకా కృష్ణుడికి ఇంకా దగ్గర కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన విన్నాడు ప్రభుపాల్ ద్వారా ప్రభుపాల్ వారు అన్నారు, మీరు బృందావనంలో 2 రోజులు ఉంటే ఎంత కృష్ణ భావనామృతం అయిపోతారంటే అది 10 సంవత్సరాలు అమెరికాలో ఉండడం ద్వారా కూడా సంభవం కాదు అని. అందుకనే నేను వెళ్ళగలనా మరి భారతదేశానికి అని అచ్యుతానంద ప్రభు అడుగుతాడు ప్రభుపాల్ వారిని. ప్రభుపాల్ వారు అంటారు, తప్పకుండా మనం మళ్ళీ వ్రజలో కలుస్తాము అని. సో అప్పటికి భక్తులందరూ సత్స్వరూప్ మహారాజ్ని అడిగారు అనమాట. అంటే అప్పుడు సత్స్వరూప్ ప్రభు ఆయన అడిగారు, ఆయన కొంచెం ప్రాధాయపడ్డారనమాట. మీరు మీ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో అది మీరు బోస్టన్కి షిఫ్ట్ చేసుకొని అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేయండి. అలాగే రూపానక ప్రభుకి చెప్పారు, నువ్వు కూడా అక్కడ షిఫ్ట్ చేసుకొని బఫెలోకి అక్కడ ఒక సెంటర్ స్టార్ట్ చేయని. సో వాళ్ళిద్దరు వెళ్ళి రూపానక ప్రభు ఇంకా స్వస్వరూప్ ప్రభు ఇద్దరు వెళ్ళి ప్రభుపాల్ వారు అడుగుతారు, స్వామీజీ మీరు ఇలా డివోటీస్ భక్తులు సలహా ఇస్తున్నారు, ఇలా చేస్తే ఏమంటారు, మీరు మీ యొక్క సమ్మతమేనా అని. ప్రభుపాల్ వారు అంటే తప్పకుండా, చాలా ఆనందం, మీరు వెళ్ళి ఇద్దరు సెంటర్ స్టార్ట్ చేయండి. అలాగే సుబల వెళ్ళేసి శాంటాఫీలో సెంటర్ స్టార్ట్ చేస్తాడు, దయానందపురం వెళ్ళి లాస్ ఏంజలీస్లో మందిరం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు అంటారు, ఇది నా ఒక కోరిక, లాస్ ఏంజలీస్లో స్టార్ట్ చేయాలి మందిరం, ఎందుకంటే ఆల్రెడీ మనకు శాన్ ఫ్రాన్సిస్కోలో, మాంట్రియల్లో, న్యూయార్క్లో ఉంది, లాస్ ఏంజలీస్లో లేదు అని. సో మీరు వీలైతే స్టార్ట్ చేయమని చెప్తారు ముందే. సో హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక పెద్ద క్యానాన్, అంటే అది క్యానాన్ అంటే దాంట్లోంచి పెద్ద పెద్ద బాంబులు విసురుతారనమాట, పేలుస్తారు. సో అది ఒక పెద్ద పెద్ద ఏరియా స్థలాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తుంది. అలాగే ఇక్కడ ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక కెనాన్, మీరు ప్రతి ఒక్కొక్క స్థలానికి వెళ్ళి పేల్చేసేయాలి, అక్కడ పేల్చేసి అక్కడ మాయను అక్కడ నుంచి తరిమి కొట్టేసేయాలి. సో వెళ్ళండి మీరందరూ ప్రతి చోటుకు వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్తారనమాట. సో ప్రభుపాల్ ద్వారా అప్పుడు భక్తులు అడుగుతారు కొంతమంది అక్కడ, ఇంకా స్వామీజీ మరి ఒకవేళ మీరు తిరిగి రాకపోతే అని, మాకు భయం వేస్తుంది అని, ఒకవేళ మీరు అక్కడే బృందావనంలోనే ఉండిపోతే మేము ఎలా మాయా నుంచి బతికి ఇక్కడ భక్తి చేసుకోగలమని. స్వామీజీ అంటారు, మీరేమి కంగారు పడకండి, నేను మీకు ఏదైతే కృష్ణ భావనామృతంలో శిక్షణ ఇచ్చానో ఇప్పటివరకు, మీకు ఏదైతే నేర్పించానో అది సరిపోతుంది మీకు భక్తి మార్గంలో మీరు ముందుకు వెళ్ళడానికి, నేను తిరిగి రాకపోయినా సరే.
సో ఇంకా ఇప్పుడు బయలుదేరలేదు ఎయిర్పోర్ట్కి, ఇంకా 30 నిమిషాలు ఉందంతే ఎయిర్పోర్ట్కి బయలుదేరడానికి సమయం. అప్పుడు కూడా ప్రభుపాల్ వారు దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి నాకు దీక్ష కావాలంటే సరే అని ప్రభుపాల్ వారు మాల మీద జపమాల జప చేసి ఆమెకి హరినామ దీక్ష ఇచ్చేశారు. ఇచ్చేసి తర్వాత కిందికి దిగొచ్చారు. కిందికి వచ్చి సెంటర్లో అంటే మన హరే కృష్ణ మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రణామాలు అర్పించుకొని ఇంకా ఫైనల్గా ఆయన చెప్తారు భక్తులందరికీ అక్కడ, నేను ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాను, కానీ మా గురు మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. పెయింటింగ్స్ని చూస్తూ చెప్తున్నారు ప్రభుపాల్ వారు, వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. మామూలుగా తండ్రి కన్నా కూడా తాతయ్య తన తండ్రి ఎలా పిల్లల్ని చూసుకుంటారో దానికన్నా ఎంతో బాగా తాతయ్య తన మనవరాల్ని బాగా చూసుకుంటారు. సో మీ అందరినీ నేను నా గురువు గారికి అప్పచెప్పేసి నేను వెళ్తున్నాను, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, మిమ్మల్ని సంరక్షిస్తారు. సో మీరు అందరూ కూడా బాగా హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. ఇక్కడే నేను భారతదేశంలో జపం చేస్తాను, బృందావనంలో, మీరు ఇక్కడ జపం చేయండి. ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మన ఇద్దరం కూడా ఎప్పుడూ ఒకే సాంగత్యంలో కనెక్ట్ అయి ఉంటాం, సంపర్కంలో ఉంటాం. సో ఈ భౌతిక దేహం ఒకరోజు ఉంటుంది, ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ హరే కృష్ణ మహామంత్రం ఈ యొక్క శబ్ద ధ్వని, ఆధ్యాత్మిక ధ్వని ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది విశ్వవ్యాప్తం మొత్తం వ్యాపిస్తుంది. సో మీరు ఇది తప్పకుండా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉండండి అని చెప్తారు ప్రభుపాల్ వారు. సో ఇప్పుడు బయలుదేరుతున్నారు ప్రభుపాల్ వారు, కారులో కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే కార్లలో నిండిపోయారు, ఎన్నో కార్లలో భక్తులు ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నారు. బ్రహ్మానంద ప్రభు ముందు కూర్చున్నారు డ్రైవర్తో పాటు, రాయరామ కీర్తానంద ప్రభు వెనకాల కూర్చున్నారు ప్రభుపాల్ వారితో పాటు. ప్రభుపాల్ వారు అంటున్నారు కీర్తానంద ప్రభుతో, నువ్వు ఒక్కసారి బృందావనాన్ని చూసావనుకో కీర్తానంద, నువ్వు అసలు నువ్వు అనుకుంటావు, అరే ఇంత మంచి స్థలాన్ని వదిలేసి స్వామీజీ ఎందుకు మా అమెరికాకు వచ్చారు, ఎలా రాగలిగారు అని. అక్కడ అసలు ఇలాంటి గుయి గుయి అనే మోటార్ కారు శబ్దాలు అసలు ఉండవు. అక్కడ ఎన్నో మందిరాలు ఉంటాయి, ఎంతోమంది భక్తులు ఉంటారు. అన్ని చోట్ల భగవంతుడి నామజపం, కీర్తన, ఆరాధన జరుగుతూ ఉంటుంది. సో నువ్వు అక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ నేను చూపిస్తాను అన్నీ అని ప్రభుపాల్ వారు వ్యక్తం చేస్తారు. అప్పుడు బ్రహ్మానంద ప్రభు ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రభుపాల్ వారు ఆయన వెనక తట్టుతూ ప్రభుపాల్ వారు అంట, నేను అర్థం చేసుకోగలను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను నా గురువు నుంచి విరహాన్ని నేను కూడా అనుభవించాను. సో నేను అర్థం చేసుకోగలను నీ భావన. ఇదే కృష్ణుడు ఇచ్చగా మనం స్వీకరించాలి. మీరు తప్పకుండా తర్వాత నువ్వు నా దగ్గరికి అక్కడ బృందావనానికి రా, అక్కడ ట్రైనింగ్ కోసం, శిక్షణ కోసం రా, అక్కడ నుంచి మీకు శిక్షణ దొరుకుతుంది. దాని తర్వాత నువ్వు విశ్వవ్యాప్తంగా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయాలి. రాయరామ్ నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళు, ఓకే, నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళాలి. బ్రహ్మానంద నువ్వు ఎక్కడ వెళ్తావు, జపాన్కి వెళ్తావా, రష్యాకి వెళ్తావా అని అడుగుతున్నారు ప్రభుపాల్. సో పర్వాలేదు ఎక్కడైనా సరే. సో ఈ విధంగా ఫైనల్గా ప్రభుపాల్ వారు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్ ఇండియా వెయిటింగ్ రూమ్లో అక్కడ కూర్చుంటారనమాట. సో దాని తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అక్కడ ప్రభుపాల్ వారు కూర్చుంటారు, చద్దరు వేసుకొని, స్వెటర్ వేసుకొని. ప్రభుపాల్ వారు అందరూ చుట్టుపక్కల అందరూ భక్తులందరూ కింద కూర్చొని ఉంటారు. సో ప్రభుపాల్ వారు ఎలాగైతే ఒక అంబ్రెల్లా ఛత్రి తీసుకొని వస్తారో అదే ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తున్నారనమాట సేమ్. సో ప్రభుపాల్ వారు ఎంతో అలసిపోయి ఉన్నారు, అయినా కానీ నవ్వుతూ కూర్చున్నారు అక్కడ. ప్రభుపాల్ వారు అక్కడ ఒక మూర్తి చూస్తారనమాట, విగ్రహం చూస్తారు, అంటే స్టాచ్యూ చూస్తారు. అక్కడ ఒక మూర్తి చూస్తారు. అందులో ఏంటంటే ఒక అమ్మాయి, ఇండియన్ అమ్మాయిలాగా ఒక అమ్మాయి తన తలపైన పెద్ద పెద్ద కుండలు పెట్టుకొని నించుందనమాట. ప్రభుపాల్ వారు చూసి అక్కడున్న హిమావతి మాతాజీని పిలిచి, నువ్వు ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నావా, ఇలాగే అక్కడ ఇండియాలో భారతదేశంలో అక్కడ కూడా ఆడవాళ్ళు ఇలా తలపైన నెత్తిపైన కుండల్లో నీళ్ళు తీసుకొని వెళ్తారు, అలా నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావా, నేర్చుకోవాలనుకుంటున్నావు అది అంటే. ఆమె అంటున్నా, ఎస్ ప్రభుపాద్ తప్పకుండా నేను వస్తాను, నేను వెళ్తానని. ప్రభుపాద్ అంటారు, తప్పకుండా ఒకరోజు తప్పకుండా మీరు అందరూ వస్తారు అక్కడికి రావాలి అని. సో కీర్తానంద ప్రభు ఈ విధంగా అక్కడికి ఒక హరే కృష్ణ మహామంత్ర రికార్డ్, ది బ్యాటరీ ఆపరేటెడ్ ఒక రికార్డ్ ప్లే చేసేది తీసుకొని వస్తారనమాట, ఫోనోగ్రాఫ్. సో ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు రికార్డ్ తీసుకొచ్చావు, ప్లే చేయి, అందరూ వింటారు, ఆనందిస్తారు అని.
సో వెంటనే కీర్తనానంద ప్రభు స్టార్ట్ చేస్తారు. ప్రభుపాద్ అంటారు ఇంకా గట్టిగా ప్లే చేయి, అందరూ వింటున్నారు, బయట వాళ్ళు కూడా వింటారు. సో ఇంకా సౌండ్ పెంచుతారు. కానీ అందరూ ఆ సమయంలో కీర్తన నడుస్తుంది, వింటున్నారు, కానీ అందరూ ఏడవడం కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కీర్తనానంద ప్రభు, బ్రహ్మానంద ప్రభు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. హంసదూత అని చెప్తారు. ఆయన అనుకుంటున్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు, ప్రభుపాల్ వారు పక్కనే కూర్చున్నారు. హంసదూత అనుకుంటున్నారు, అరే ఇన్ని రోజులు ప్రభుపాల్ వారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. నేను ఇప్పటివరకు నా గురువుగారితో మంచి సంబంధాన్ని నేను స్థాపించుకోలేకపోయాను. గురువుగారి హృదయంలో నాకు ఏ స్థానం నేను కల్పించుకోలేకపోయాను. నేను ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఎలాగైనా సరే ఒక సంబంధాన్ని స్థాపించుకోవాలని కోరుకుంటున్నారు. అతను ఏడుస్తున్నాడు. కానీ ఆయన చూస్తున్నాడు, స్వామీజీ అసలు నేనెవరో ఆయనకి సరిగ్గా తెలియదు, అసలు పరిచయమే లేదు. నాకు ఇప్పటివరకు స్వామీజీకి సరైన పరిచయమే జరగలేదు. ఎలాగైనా ఏదైనా చేసి గురువుగారితో ఇప్పుడైనా సంబంధం కొంచెం నేను కుదుర్చుకోవాలి, దృఢపరచుకోవాలి అనుకుంటున్నారు. అనుకొని ఇంకా వెంటనే కాసేపు అయిన తర్వాత రికార్డు ప్లే చేస్తున్నారు కదా ఇంతసేపు. దాని తర్వాత రికార్డు ముగిసిన తర్వాత హంసదూత అడుగుతాడు, స్వామీజీ నేను వెళ్ళి కలెక్షన్ చేయనని. అంటే ఇప్పటివరకు కీర్తన చేశారు, చాలామంది చూస్తున్నారు కదా, సో వాళ్ళందరినీ కొంచెం డొనేషన్ అడుగుదామని. సో సరే అని ప్రభుపాల్ వారు ఒప్పుకుంటారు. సో హంసదూత వెంటనే కొంచెం స్పీచ్ ఇస్తారు. మేము ఇలా కృష్ణ భావనామృతాన్ని వ్యాపించడానికి ప్రచారం చేస్తున్నాం అన్ని వైపులా. సో మాకు మందిరం ఉంది న్యూయార్క్లో, ఇక్కడ మాకు ఎంతో సహాయం కావాలి, మీ అందరిది డబ్బుల సహాయం ప్రచారం చేయడానికి. సో మీరందరూ వీలైతే సహాయం చేయండి నాకు అనేసి ఒక దగ్గర హ్యాట్ అంటే టోపీ తీసుకొని అందరినీ అడుక్కుంటారు. సో అందరూ కలెక్షన్ ఇస్తారనమాట. సో ప్రభుపాల్ వారు చూసి, నా ప్రయాణం చాలా మంగళదాయకంగా మొదలవుతున్నట్టు అనిపిస్తుంది, మంచి కీర్తన జరిగింది, మంచి కలెక్షన్ జరిగింది, సో ఇది అంతా కృష్ణుడి కృప అనుకుంటాను అని ప్రభుపాల్ వారు అంటారు. ప్లేను ఎక్కే సమయం ఆసనమైంది. సో వెంటనే ప్రభుపాల్ వారు ఇప్పుడు బయలుదేరిపోతున్నారు ప్లేన్ ఎక్కడానికి. సో వెంటనే అందరూ లైన్లో నించుంటారనమాట, అందరు వ్యక్తులు, శిష్యులందరూ, ప్రభుజీస్ అందరూ. సో ప్రభుపాల్ వారు దగ్గరికి ఒక్కొక్కరు వస్తారు. ప్రభుపాల్ వారు ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుంటారు. సో చాలామంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుపాల్ వారు ఇలా ఆలింగనం చేసుకుంటారని. సో ఇంకా తర్వాత ఎవరైతే మాతాజీస్ ఉంటారో ప్రభుపాల్ వారు వాళ్ళ తల మీద ఇలా ప్యాక్ చేస్తారనమాట. దాని తర్వాత రూపానంద ప్రభు చెప్తారనమాట, నేను ఎప్పుడు ఊహించలేదు అలా మా గురువు నన్ను ఆలింగనం చేసుకుంటారని. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ప్రభుపాల్ వారు ఎంతో బాగా నన్ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు, నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. నాకు ఎంతో అప్పుడు ఆనందం అనిపించింది. అప్పటి వరకు అసలు నాకు గురువు మీద ప్రేమే లేదు సరిగ్గా. ఆ క్షణం నుంచి నాకు నా హృదయంలో గురువు పైన ప్రేమ అనేది పొర్లింది. సో అప్పుడు నాకు గురువు పైన ప్రేమ ఎంతో పెరిగిపోయింది. అప్పటి వరకు నాకు తెలియదు ఇంత ప్రేమ నాకు లోపల ఉందా హృదయంలో అని. సో ఈ ఎయిర్పోర్టులో జరిగిన ఈ యొక్క సంఘటన నాకు జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన అని చెప్తారు. సో ఈ విధంగా దాని తర్వాత మెల్లిగా వెంటనే ఆ ప్లేను ఎక్కే వైపు వెళ్తారు ప్రభుపాల్ వారు నడుచుకుంటూ. ఇంకా భక్తులందరూ కూడా అక్కడ అసలు అలా గోల చేయకుండా, అంటే అరవకూడదు గట్టిగా, ప్రభుపాల్ వారు వెళ్తుంటే ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు భక్తులు. ప్రభుపాల్ వారు వెనక్కి తిరిగి చేయి ఊపుతూ ప్లేన్ ఎక్కుతారు. కాసేపు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత పైకి ఇంకా ప్లేన్ ఇప్పుడు డోర్ వెంటనే లోపల ప్రవేశించే కన్నా ముందు మళ్ళీ వెనకలు తిరిగి ప్రభుపాద్ చేయి ఎత్తి అందరికీ సైగ చేసి తర్వాత ప్లేన్లోకి ఎంటర్ అయిపోతారు, ఎయిర్ప్లేన్లోకి. ఇంకా దాని తర్వాత భక్తులు ఇంకా అలా జపము కీర్తన చేస్తూనే ఉంటారు. ప్లేను మొత్తం ఆకాశంలో వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా అయిపోయి ఇంకా కనిపించకుండా పోతుంది. అప్పటి వరకు వాళ్ళు అక్కడ జపం కీర్తన చేస్తూ తర్వాత అక్కడ తిరిగి సెంటర్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఈ అధ్యాయం ముగుస్తుందండి. సో మామూలుగా నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది తర్వాత, భారతదేశానికి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, మరి వీళ్ళందరూ ఎలా కంటిన్యూ అయ్యారు, మరి ప్రభుపాల్ వారు భారతదేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు భారతదేశానికి వచ్చారా, మళ్ళీ ప్రభుపాల్ వారు తిరిగి అమెరికాకు వచ్చారా, అసలు అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ విషయాలు మనం వచ్చే అధ్యాయంలో వచ్చే ఎపిసోడ్లో నెక్స్ట్ టైం మనం చర్చించుకుందామంట. సో ఇక్కడే ముగిస్తున్నాను. ముగించే కన్నా ముందు ఒక చిన్న మనవి, కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు, మేబీ ఫస్ట్ టైం వస్తున్నట్టున్నారు క్లాస్లోకి, లైవ్ క్లాస్లోకి యూట్యూబ్లో. సో మీ అందరికి మనవి ఏంటంటే, నేను వేరే కొన్ని జూమ్లో కూడా క్లాసెస్ తీసుకుంటాను, మా వివరాలన్నీ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో ఆ జూమ్ క్లాసెస్లో మీరు ప్రశ్నలు ఏమైనా అడిగితే డైరెక్ట్గా నేను జవాబు ఇవ్వగలను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మేము ప్రభుపాల్ లీలామృతం చర్చించుకుంటున్నాం కనుక మధ్యలో కొన్ని సిద్ధాంతం ఫిలాసఫికల్ ప్రశ్నలు నేను తీసుకోను. భాగవతం క్లాసెస్లో ఎండ్లో టైం ఉంటే తీసుకుంటాను, లేకుంటే జూమ్ క్లాసెస్లో మీరు అడగొచ్చు వచ్చి,
అక్కడ మీరు ఆన్సర్ చేయగలను నేను. ఓకేనా? ఎందుకంటే మనం ప్రభుపాద లీల చర్చించుకుంటున్నప్పుడు మధ్యలో వేరే వేరే ప్రశ్నలు వస్తే అవి డివేట్ అవ్వడం బాగుండదు. ఇంకా అలాంటి ప్రశ్నలు ఎవరైనా కొత్త వాళ్ళు అడిగితే వేరే వాళ్ళు జస్ట్ వాళ్ళకి చెప్పొచ్చు, మీరు ప్రశ్నలు వేరే క్లాస్లో అడగవచ్చు, లేకపోతే క్లాస్ తర్వాత ఆయన అడగవచ్చు అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ. శిల ప్రభుపాద్కి జై. శిల ప్రభుపాద లీలామృతంకి జై. సమవేత గౌరభక్త వృందకి జై. నితాయ్ గౌడ్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.